गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मंत्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा। ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे। కానీ మన అహంకారం సంతృప్తి పరచుకోవటానికో మన ఇష్టమైన పనులు చేసుకోవటానికో కాదు మేల్కోవాల్సింది. ఆయన యోగ నిద్ర నుంచి మేల్కొని మనల్ని ఉద్ధరించటానికి, మనల్ని అనుగ్రహించటానికి భగవంతుడు మేల్కొంటాడు. మనం ఏంటంటే ఆయన్ని పొందటానికి మంచి విషయాలు శ్రవణం చేసి మంచి పనులు చేసి భగవంతుడి యొక్క దయని పొందటానికి మనం కూడా మేల్కోవాలి అని చెప్పేసి నాన్నగారు దీని ద్వారా చక్కగా మనకి తెలియచేస్తున్నారు. అంటే భగవంతుడి యొక్క చూపు మనల్ని, ఆయన యొక్క దర్శన భాగ్యం, ఆయన యొక్క అనుగ్రహం ఆయనలోకి చేర్చేస్తుంది. అంటే వేరుగా మనం ఉండకుండా ఆయన పొందే శాంతిని, ఆనందాన్ని మనకి ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట. అది ముక్కోటి ఏకాదశిలో ఏంటంటే మోక్ష ప్రాప్తి అంటే దర్శనం వల్లే అయిపోతుందంటే ఆయన చూపు పడ్డాక, ఆయన అనుగ్రహం పడ్డాక, మనం ఆయన్ని పొందాలని ప్రేరణ వచ్చాక ఆయన పొందే దిశగా మనకి మన మనస్సు అటువైపు భగవంతుణ్ణి పొందాలి అని చెప్పేసి ఎప్పుడైతే ఆ ఆర్తి కలిగిందో, ఆ ప్రేరణ కలిగిందో నెమ్మదిగా గురువు భగవంతుడు మనని అనుగ్రహించి అటువైపుగా మోక్ష స్థితిని మనకి వాళ్ళ అనుగ్రహం ద్వారా అందజేస్తూ ఉంటారు. అది ఈ రోజు యొక్క ప్రత్యేకత. ఈ రోజే నాన్నగారు శరీరాన్ని వదిలిపెట్టేశారు. అనేక మంది వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి భక్తులంతా కూడా ఎక్కువగా ముక్కోటి ఏకాదశి నాన్నగారు శరీరం వదిలిపెట్టేస్తున్నారు. ఇప్పుడు దాకా మనం ఆయన్ని ఎక్కువ దర్శించుకున్నా లేకపోయినా అని అనేక వేల మంది ఆ 2-3 రోజులు వచ్చి ఆయన దర్శన భాగ్యం చేసుకున్నారు. ఎందుకయ్యా ఆయన దర్శన భాగ్యం అంటే అది ఈశ్వరుడి యొక్క కృప వల్ల. రోజు వచ్చే భక్తులు ఎలాగా అక్కడే ఉంటాం, కానీ ఎప్పుడు రాని వాళ్ళు కూడా మళ్ళీ మహాత్ముడు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతున్నాడు, ఒక్కసారి ఆయన దర్శనం చేసుకోవాలి అని తండోపతండాలుగా 3 రోజులు వచ్చి అందరూ కూడా ఆయన దర్శనాన్ని చాలా మంది చేసుకుని సంతోషపడ్డారు. ఎందుకంటే మళ్ళీ అంత మహాత్ములు అస్తమానం భూమి మీదకి వచ్చారు. అందుకని చెప్పేసి భక్తులు కాని వాళ్ళు కూడా వచ్చి, భక్తులు రోజు దర్శనం చేసుకుంటా ఉంటారు, భక్తులు కాని వాళ్ళు కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆయన దర్శనం చేసుకుని వెళ్ళారు. అది ఈశ్వరుడు యొక్క కృప వల్లే వాళ్ళు కూడా వచ్చారు. మనం వచ్చినా ఈశ్వరుడి కృపే, వాళ్ళు వచ్చినా ఈశ్వరుడి కృపే. సత్పురుషులు భూమి మీదకి వచ్చినప్పుడు మాత్రమే, వాళ్ళని దర్శించిన తర్వాత మాత్రమే మనకి జ్ఞానం పొందాలనే ప్రేరణ కలుగుతూ ఉంటుంది, కాంక్ష కలుగుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి అప్పుడప్పుడు వాళ్ళు భూమి మీదకి వస్తూ ఉంటారు. అలాగే భగవాన్ ఈరోజు రాత్రి 1 గంటకి తిరుచడిలో, తమిళనాడులోని తిరుచడి అనే గ్రామంలో ఆర్యాంబ దంపతులకి ఆయన ఆర్యాంబ అలగమ్మ సుందరమయ్యర్ అలగమ్మలకి ఆయన జన్మించాడనమాట. అంటే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఆయన శరీరాన్ని తీసుకుని ఒక సత్పురుషుడు ఈ భూమి మీద ఉండటం వల్ల మనకి ఆ జ్ఞానం పొందే అవకాశం వచ్చింది. అందుకని చెప్పేసి ఈ రోజు ఏంటంటే
భక్తులందరికీ కూడా, భగవాన్ భక్తులకే కాకుండా అందరికీ కూడా ఒక మంచి అద్భుతమైనటువంటి భగవంతుడు అనుగ్రహించడానికి ఒక దేహాన్ని తీసుకొచ్చిన రోజుగానే మనకి ఆ వైభవం. సత్పురుషుడు భూమి మీద నడియాడినప్పుడు భూమి సంతోషపడిపోతుందంట. ఎందుకయ్యా అంటే ఆయన పాదాలు వల్ల ఆ భూమి ఎంతో పవిత్రమైపోతుందంట. అంటే మళ్ళా పాపాత్ములంతా జన్మిస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం. కానీ భూమి ఏంటంటే ఎంత పాప పంకిలమైనప్పటికీ మనల్ని ఏమీ అన్నది. కానీ సత్పురుషుడు వచ్చినప్పుడు మాత్రం ఆయన స్పర్శ తగిలినప్పుడు భూమి పులకించి ఆనందిస్తుందంట. అటువంటి మహాత్ములు ఈ భూమి మీదకి వచ్చారు. ఈరోజు భగవాన్ శరీరాన్ని తీసుకున్న రోజుగా మనం అంతా కూడా భగవాన్ నాన్నగారి ద్వారా భగవాన్ మార్గంలోకి, భగవాన్ యొక్క భక్తులుగా, భగవాన్ని ప్రేమించి, భగవాన్ మనకి అందరికీ ఆ ప్రేమనిచ్చాడు. ఆయన పట్ల ప్రేమని ఆయన అనుగ్రహించి మనందరినీ కూడా ఆయన ఫోల్డ్లోకి తీసుకోవటం వల్ల మనందరికీ ఈరోజు ఏంటంటే డేట్ల ప్రకారం ఈరోజు మనకి ఆయన భూమి మీదకి వచ్చి ఒక శరీరం తీసుకుని భూమి మీదకి వచ్చిన ప్రత్యేకమైన వైభవమైన రోజు అన్నమాట. ఎందుకయ్యా వాళ్ళు అలాగొస్తారు అంటే భూమి మీదకి వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే మనకి ఆ జ్ఞానాన్ని పొందాలి అని ఆయన్ని చూసినప్పుడు మాత్రమే, మహాత్ముల్ని జ్ఞానుల్ని చూసినప్పుడు మాత్రమే మనకు ఆ ప్రేరణ వస్తుంది, మామూలుగా రాదు. అందుకని చెప్పేసి అప్పుడప్పుడు వాళ్ళు దేహాన్ని తీసుకుని మనల్ని అనుగ్రహించడానికి వస్తారు. భగవాన్ని ఒక భక్తుడు అడుగుతాడు, భగవాన్ నిజంగా భగవంతుడు ఉంటే నాకు కనిపించాలి కదా, నాకు కనిపించట్లేదు ఏంటి, భగవంతుడు నిజంగా ఉంటే కనిపించాలి కదా అని చెప్పేసి భగవాన్ని అడుగుతాడు ఓ భక్తుడు. అడిగినప్పుడు భగవాన్ ఏమంటారంటే, నీ అలవాట్లు, నీ వాసనలే నీకు అడ్డం వస్తున్నాయి, అంతేగాని భగవంతుడు లేక కాదు. నీ అలవాట్లలోంచి, నీ వాసనలోంచి నువ్వు బయటికి రా, అప్పుడు నీకు వ్యక్తం అవుతాడు అని చెప్పేసి చక్కగా భగవాన్ చెప్పి, నాన్నగారు ఏం చెప్తున్నారంటే 104 జ్వరాలు, 104 degrees జ్వరం ఉందనుకోండి, మీకు ఎవరైనా పాయసం పెడతారు. పాయసం మీరు తాగలరా అంటే పాయసం తాగి ఏం చెప్తాం మనం, చేదుగా ఉందంటాం. ఎందుకయ్యా అంటే 104 degrees జ్వరం ఉన్నప్పుడు మనకి పాయసం యొక్క రుచి తెలియదు. అది పాయసం లోపం కాదు, మన అనారోగ్య కారణంగా మనం పాయసం యొక్క రుచిని ఎలా గ్రహించలేకపోతామో అలాగే మన లోపల ఉన్న అలవాట్లు, మన లోపల ఉన్నటువంటి వాసనల వల్ల భగవంతుడు అంతర్యామిగా ఉన్నప్పటికీ మనకి అందుబాటులోకి రావట్లేదు అని చెప్పేసి నాన్నగారు చక్కగా చెప్పారనమాట. అంటే ఎందుకు కనిపించట్లేదంటే మన అలవాట్లే అడ్డము. దానికి మనకి మళ్ళీ జ్వరం వచ్చినప్పుడు పాయసం మనకు తెలుస్తుంది. పాయసం ఎవరన్నా ఇస్తే రుచిగా లేదంటాం, నోటికి సహించదు. ఎందుకయ్యా అంటే పాయసం లోపం కాదు, మనకున్న జ్వరం కారణంగా పాయసంలో ఉన్నటువంటి రుచిని మనం ఆస్వాదించలేకపోతున్నాం. అలాగే మన అలవాట్లు, మన వాసనలు, మన లోపల ఉన్నటువంటి అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుడిని మనకి అందుబాటులోకి రాకుండా చేస్తున్నాయి. అందుకని మన అలవాట్లలోంచి, మన వాసనలోంచి బయటికి రావాలి అని చెప్పేసి దీని ద్వారా మనకి భగవాన్ నాన్నగారు తెలియజేస్తున్నారు. ఎవరికైతే మన ఇష్టాల కోసం కాకుండా భగవంతుడి ఇష్టం కోసం, భగవంతుడి ప్రీత్యర్థం, భగవంతుడు అనుగ్రహించే పనులు, భగవంతుడు సంతోషించే పనులు చెయ్యటం వల్ల భగవంతుడి అనుగ్రహం వస్తుంది. భగవంతుడు అనుగ్రహం పొందినప్పుడు మాత్రమే మన లోపల ఉన్నటువంటి ఆ వాసనలు అన్నీ కూడా, అలవాట్లన్నీ కూడా బయటికి వచ్చేస్తూ ఉంటాయి. ఆయన అనుగ్రహం వల్లే వాటిల్లోంచి బయటికి రాగలం. కానీ మన ఒక్కళ్ళ శక్తే సరిపోదు అని చెప్పటానికి మనం ఎలా జీవించాలి అంటే, నీకు ఇష్టమైన పనులు కాదురా, భగవంతుడు ప్రీత్యర్థం నువ్వు సేవ చెయ్యి, ఆయన పనులు చెయ్యి, ఆయన దయ కలిగేటట్లుగా నువ్వు జీవించు. ఎప్పుడైతే నీకు ఇష్టమైన పనులు కాకుండా భగవంతుడికి ఇష్టమైన పనులు, భగవంతుడు చెప్పిన పనులు ఎలా అయితే జీవించమని చెప్తున్నాడో భగవద్గీతలో, ఎలాగైతే గురువులంతా వాళ్ళు ఎలా జీవించాలని ప్రతి ఒక్కరూ చెప్తున్నారో
ఆ మాటల్ని పట్టుకుని జీవించటం వల్ల మాత్రమే, అలా సేవించటం వల్ల, భగవంతుడిని సేవించటం వల్ల, ఆయనకి ఇష్టమైన పనులు చేయటం వల్ల మాత్రమే దయ కలుగుతుంది. ఆ దయ ఒక్కటే, భగవంతుడి దయ ఒక్కటే, ఆయన అనుగ్రహం ఒక్కటే నీకు నీ లోపల ఉన్నటువంటి అంతర్యామిగా ఉన్నటువంటి ఆయన స్థితిని ఆయన వ్యక్తం చేస్తాడు. అంటే మన ఇష్టమైనట్టు, నాకు ఇష్టమైన పనులు చేసుకుంటా ఉంటే మనకి ఏమవుతుంది, మన ఇష్టం కొద్దీ, మన దేహ అవసరాల కొద్దీ, మన ఇష్టం కొద్దీ, మన కోరికల కొద్దీ మనం జీవించినప్పుడు మనకి ఏమవుతుందంటే మనం దేహాన్ని, మన దేహాభిమానాన్ని పెంచుకోవటానికి, మనం దేహాన్ని గ్లోరిఫై చేసుకోవటానికి, మన మనస్సుని గ్లోరిఫై చేసుకుంటా, మన దేహాన్ని డెకరేట్ చేసుకోవటానికి, దేహ బుద్ధిని డెకరేట్ చేసుకోవటానికి, మన దేహ బుద్ధిని గ్లోరిఫై చేసుకోవటానికి పనులన్నీ చెయ్యటం వల్ల మనలో ఏమవుతుందంటే అజ్ఞానం పెరిగిపోతూ ఉంటుంది. దేహ బుద్ధే అజ్ఞానం. ఏదైతే మన లోపల ఉన్నటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని మనకు అందనివ్వకుండా చేసేదే అజ్ఞానం, అదే దేహ బుద్ధి. అందుకని నీకు ఇష్టమైన పనులు కాదురా చెయ్యవలసింది, భగవంతుడికి ఇష్టమైన పనులు చెయ్యి, భగవంతుడు చెప్పినట్లుగా చెయ్యి. మనకిష్టమైనట్లు చేస్తే మన దేహ బుద్ధి పెరిగిపోవటం వల్ల, అజ్ఞానం పెరిగిపోవటం వల్ల దుఃఖంలో ఉంటాము. దుఃఖం నిన్ను వదిలిపెట్టదు. ఎప్పుడైతే అజ్ఞానం ఉందో అప్పుడు దుఃఖం వదిలిపెట్టదు. అజ్ఞానం వదిలిపెట్టాలన్నా, దుఃఖం వదిలిపెట్టాలన్నా భగవంతుడి యొక్క దయ వలన మాత్రమే మనం ఆ దేహ బుద్ధిలోంచి బయటికి రాగలుగుతాం. కానీ లేకపోతే దేహ బుద్ధిలోంచి బయటికి రాలేము. మనకి ఎందుకయ్యా అందట్లేదు అంటే మన దేహ బుద్ధే కారణము, అజ్ఞానమే కారణము. ఆ అజ్ఞానంలోంచి బయటికి రావాలి అని మనకి బాగా అర్థమైనప్పుడు మనం ఏం చేస్తామంటే, దుఃఖ కారణం బయట ఎక్కడో లేదు, మన లోపలే ఉంది. కాబట్టి మన లోపల ఉన్నటువంటి ఆ వాసనని, మన అలవాట్లలోంచి బయటికి వచ్చి ఆ అజ్ఞానంలోంచి బయటికి వస్తామన్నమాట. రావటానికి ప్రయత్నిస్తాం. ఎవరి వల్ల? గురువు యొక్క దయ వల్ల, గురువు యొక్క చూపు వల్ల, గురువు యొక్క అనుగ్రహం వల్ల మనం రావటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే మనం అజ్ఞానంలోంచి బయటికి వస్తాము. మనకి అజ్ఞానం అంటే మన దేహమే నేను అనుకునే బుద్ధి. మన దుఃఖానికి కారణం ఏదయ్యా అంటే మన అజ్ఞానమే. ఎలా ఉంటుంది దుఃఖం అంటే, చక్కగా నాన్నగారు చెప్తున్నారు, పెద్ద గాలివాన వచ్చిందనుకో, గాలివాన వచ్చినప్పుడు చెట్లన్నీ ఊగిపోతూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం, ఆ గాలికి ఆ చెట్లు పడిపోతాయేమో అనిపిస్తూ ఉంటుంది. అంతగా అవి ఊగిపోతూ ఉంటాయి. అంటే ఆ గాలివాన ప్రభావం వల్ల చెట్లు ఎలా ఊగిపోతాయో అలాగే నీ లోపల ఉన్నటువంటి అజ్ఞానం వల్ల, అహంకారం వల్ల నీకు దుఃఖం కూడా అలా నిన్ను ఊపేస్తూ ఉంటుంది. ఎన్ని జన్మలైనా సరే గాలివానికి చెట్లు ఊగటం మనం చూస్తూ ఉంటాము. మన అహంకారం వల్లే, మన దేహ బుద్ధి వల్లే, మన అజ్ఞానం వల్లే మనల్ని దుఃఖం ఊపేస్తాంది అనేది మనకి అర్థమవుతే ఆ అజ్ఞానంలోంచి, ఆ దేహ బుద్ధిలోంచి మనం బయటికి వస్తాం. కాబట్టి అది ఎవరు ఆపలేరురా. మనం అలాగా పెద్ద గాలివాన వచ్చినప్పుడు గాలివాన ఆపటానికి ఎవరు ప్రయత్నం చేయం. ఎవరి కాళ్ళకి లోపల జాగ్రత్తగా ఉంటాం. అది ఈశ్వరుడి యొక్క నియమం ప్రకారమే ఆ గాలివాన వచ్చి ఆ చెట్లను అలా ఊపేస్తూ ఉంటుంది. మనకేంటంటే మన అహంకారం, మన దేహ బుద్ధి అలాగ మనల్ని ఊపేసి అజ్ఞానంలో, దుఃఖంలో ముంచేస్తుంది అని తెలియటం వల్ల ఏం చేస్తామంటే దేహ బుద్ధిలోంచి బయటికి రావటానికి ప్రయత్నం చేస్తాం. అంటే దాన్ని తప్పించుకోవటానికి అవకాశం లేదు. అందరికీ మరణం వచ్చేస్తుందరా. మరణాన్ని నువ్వు తప్పించుకోలేవు. దేహం యొక్క మరణాన్ని నువ్వు తప్పించుకోలేవు. మరణం వచ్చే లోపుగా మరణం రానటువంటి స్థితి నీ లోపల ఉంది. ఆ ఆత్మస్థితి ఉంది. ఆ స్థితిని పొందటానికి ప్రయత్నం చేసి ఆ స్థితిని పొందినప్పుడు మాత్రమే నీకు దుఃఖం అంటుకోకుండా ఉంటుంది అని చెప్పేసి చక్కగా నాన్నగారు మనకి
తెలియజేస్తున్నారు. అంటే మనకి ఏ మాట చెప్పినప్పటికీ ఆ మోక్ష స్థితిని, నిర్వాణ స్థితిని మనం పొందాలి అని చెప్పేసి అనుగ్రహిస్తున్నారు. దాన్ని ఎలా పొందాలి అంటే మన లోపల ఉన్నటువంటి వాసనలు, మన అహంకారాన్ని, మన దేహ బుద్ధిని తగ్గించుకోవటం వల్ల నువ్వు ఏ పని చేసినప్పటికీ ఆ పనిలో నీ దేహబుద్ధి పెరగకూడదు. నువ్వు నీ దేహబుద్ధిని డెకరేట్ చేసుకునేటట్లుగా నువ్వు జీవించకు. డెకరేట్ చేసుకుంటా ఉంటే అది పెరిగిపోతుందరా. అజ్ఞానం పెరిగిపోయే కొద్ది దుఃఖం పీడించేస్తూ ఉంటుంది ఎన్ని జన్మలైనా. అందుకని నువ్వు దేహబుద్ధిలోంచి బయటికి రావటానికే నువ్వు చేసే పూజ, నువ్వు చేసే జపం, నువ్వు చేసే విచారణ, ఏ పని అయినా సరే ప్రతి దాంట్లోని నువ్వు నామం చేసినప్పటికీ, ఏ పని చేసినప్పటికీ దేహబుద్ధి తగ్గుతాందా లేదా అని చూసుకోవటం వల్లే దుఃఖం నుంచి విడుదల అవుతావు. వేరే మార్గమే లేదు అని చక్కగా ఇక్కడ నాన్నగారు మనకి తెలియచేస్తున్నారు. వేరే మార్గం లేదు అని మనకు తెలిసినప్పుడు మనం అంతా ఏం చేస్తామంటే ఆ ట్రూత్ని, ఆ సత్యాన్ని, భగవంతుడంటే సత్యం, భగవంతుడంటే ఆత్మ, ఆ భగవంతుడంటే నిజం, ఆ సత్యాన్వేషగా మన అందరినీ, అంటే ఎప్పుడైతే మనకి వేరే దారి లేదు దుఃఖాన్ని తప్పించుకోవటానికి, మనం ఏంటి మార్గం అంటే సత్యాన్వేషణ చేసి మన లోపల ఉన్నటువంటి ఆ సత్య వస్తువుని, ఆ ఆత్మస్థితిని, ఆ చైతన్య స్థితిని అనుభవంలోకి తెచ్చుకోవాలి అనే గురువు వల్ల, మనం ఆయన అనుగ్రహం వల్ల మనకి అర్థం అవ్వటం వల్ల మనం అందరం కూడా ఆ మోక్ష స్థితి పట్ల మనం ప్రీతిగా ఉంటాం. మోక్షాన్ని పొందాలి, నిర్వాణ స్థితిని పొందాలి, ఆ సత్యస్థితిని పొందాలి అని మనం అందరం మామూలుగా భక్తులుగా కాకుండా సత్యాన్వేషకులుగా నాన్నగారు మనందరినీ తీర్చిదిద్దుతున్నారు. సత్యాన్ని మనం అనుభవంలోకి తీసుకురావాల్సిందే. అప్పుడు దాకా మనకి వేరే దుఃఖాన్ని దాటే అవకాశమే లేదు. దుఃఖం అంటుకుంటుంది. అందుకని మనం అంతా ఏంటంటే ఎప్పుడు భగవంతుడిని పొందటానికి మనం ఏ ప్రయత్నం చెయ్యాలో ఆ ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉండాలి. సత్యాన్వేషకులుగానే మనం సత్యాన్ని, ఆ మోక్ష స్థితిని పొందటానికి ప్రయత్నం చేసేటప్పుడు అనేకమైనటువంటి మనలో అలవాట్లు కానీ, వాసనలు కానీ, దుష్ట బుద్ధులు కానీ, వాటి అన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు మనం బయటికి తీసుకునేటప్పుడు భగవంతుడు భూమి మీదకి వచ్చినప్పుడు, మనం ఈ ప్రయాణంలో ఉన్నప్పుడు ఆ ప్రయాణానికి ప్రేరణ కల్పిస్తాడు. మనం వాటిల్లోంచి బయటికి రావటానికి ఆయన సహాయ సహకారాలను ఇచ్చి, ఆయన అనుగ్రహించి ఆ శక్తిని మనకిచ్చి వాటిల్లోంచి బయటికి తీసుకొస్తా ఉంటాడు. అందుకనే జ్ఞాని కానీ, సత్పురుషులు కానీ భూమి మీదకి వచ్చారు అంటే జ్ఞానాన్ని పొందటానికి, మోక్ష స్థితిని పొందటానికి అవకాశం అన్నమాట. వాళ్ళ యొక్క సహాయం వల్ల మనం వాటిల్లోంచి మనకి ఏవైతే మన లోపల ఉన్నటువంటి అంతర్యామిగా ఉన్నటువంటి ఆ చైతన్య స్థితికి ఏవైతే అడ్డుపడుతున్నాయో వాటి అన్నిటిలోంచి బయటికి తీసుకురావటానికి మనం చేసే ప్రయత్నానికి ఆయన యొక్క సహకారం, ఆయన యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. అందుకని మనకి భగవాన్ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, అలాగే నాన్నగారు మనకు వచ్చినప్పుడు, నాన్నగారి ద్వారానే మనకి ఇవన్నీ కూడా అర్థమైనవి. ఆయన భగవాన్ టీచింగ్ చెప్తూ కూడా ప్రతిదాన్ని మనని ఎప్పుడు కూడా ఇంటికో ఈ ప్రపంచానికో పరిమితం చెయ్యకుండా, నీ కుటుంబ సమస్యలు ఉంటాయి, నీ దేహ ప్రారంధాన్ని బట్టి నీకు అనేక సమస్యలు వస్తాయి. అవన్నీ ఇక్కడ ఈ దేహానికి సంబంధించిందే, వాటిని అనుభవిస్తా. దానితో పాటు నువ్వు అదొకటే అనుభవిస్తా సరిపెట్టేసుకుంటే ఎప్పటికీ జ్ఞానాన్ని పొందలేవు. మళ్ళీ నీకు దేహం వచ్చేస్తుంది. దేహ ప్రారంధాన్ని అనుభవించటంతో పాటు ఆ సత్యాన్వేషణ ఉండటం వల్ల భగవంతుణ్ణి మనం ప్రేమించి ఆయన్ని పొందటానికి అనేక ప్రయత్నాలు చేయటం వల్ల మన లోపల ఉన్నటువంటి వాసనలన్నిటినీ బయటికి తీసుకొచ్చుకుంటాం అన్నమాట. అవి బయటికి వెళ్ళిపోతేనే మనకి జ్ఞానం వస్తుంది. అందుకని చెప్పేసి మనకి నాన్నగారు ఎప్పుడు అనేవారు, ఎన్ని సంపదలు ఉన్నప్పటికీ భూమి మీద, రాధాకృష్ణన్ అంటాడనమాట, ఎన్ని సంపదలు ఉన్నప్పటికీ
ఎవరైతే శాంత చిత్తం ఉందో వాడే అదృష్టవంతుడు. అంటే సంపదలు ఉన్నంత మాత్రాన అదృష్టవంతుడు కాదు, బాహ్య సంపదలు ఉన్నంత మాత్రాన. ఎవరికైతే శాంత చిత్తం అంటే మనస్సు శాంతిగా ఉండాలి, శాంత చిత్తం ఉందో వాడే అదృష్టవంతుడు. ఎందుకయ్యా అంటే నీకున్నటువంటి శాంతి నిన్ను లోపలికి మార్గాన్ని చూపిస్తుంది. భగవంతుడి వైపుకి, అంతర్యామిగా ఉన్న భగవంతుడి వైపుకి శాంత చిత్తము ఉన్నవాడికే మార్గం కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ లోకంలోని వాడికి రోజులు బాగా వెళ్ళిపోతాయి సుఖంగాని, తర్వాత పరలోకంలో కూడా ఎక్కడికి వెళ్ళినప్పటికీ వాడికి ఆ దేహబుద్ధి పోకపోయినప్పటికీ, ఏ లోకాల్లోకి ప్రయాణించినప్పటికీ వాడికి ఆ శాంత చిత్తం ఉండటం వల్ల వాడు ఎక్కడైనా సరే సంతోషంగానే భగవంతుడి పాదాలని వదిలిపెట్టకుండా జీవిస్తూ ఉంటాడనమాట. ఎప్పుడైతే భగవంతుడు అనుగ్రహం వస్తుందో అప్పుడు మనంతట మనకి ఆ మోక్ష స్థితి వచ్చేది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఈశ్వరుడు కూడా మనకి అనుగ్రహించాలి అని ఎవరిని అయితే ఎన్నుకుంటాడో వాళ్ళకే ఆ ద్వారాన్ని ఓపెన్ చేస్తాడనమాట. అంటే మన లోపల చైతన్య స్థితి ఉంది, మన లోపల చైతన్య స్థితి ఉన్నప్పటికీ కూడా మనకి అందట్లేదు. దేనివల్ల అందట్లేదు? మన మనస్సే అడ్డం, దేహం నేను అనుకునే బుద్ధే అడ్డం. ఈ దేహ బుద్ధిని మాయగా మనకి భగవంతుడు ప్రవేశపెట్టాడు. మళ్ళీ ఆయన తీస్తేనే ఆ దేహ బుద్ధిని, ఆ మాయని ఆయన తొలగిస్తేనే, ఆ మనస్సుని ఆయన తొలగిస్తేనే, అజ్ఞానాన్ని ఆయన తొలగిస్తేనే లోపల ఉన్నటువంటి అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుడు వ్యక్తమవుతాడు. మనకి శాంత చిత్తం ఉండటం వల్ల భగవంతుడు చెప్పిన మాటలు అర్థమవుతా ఉంటాయి, మంచి విషయాలు వినాలనే బుద్ధి కలుగుతూ ఉంటుంది. వాటిని భగవంతుని పొందాలి, ఆత్మస్థితిని పొందాలి అని మనం శాంతిగా ఉంటేనే అవుతుంది. కానీ మనం అలజడిగా, మనం దుఃఖంలోనో బాధలోనో ఉన్నప్పుడు మనకి ఆయన్ని పొందాలని ప్రీతి, ఆ ప్రేమ కూడా మధ్యలో ఎప్పుడెప్పుడో ఒక్కొక్కసారి వచ్చినప్పటికీ నిలకడగా స్థిరంగా ఉండదన్నమాట. మన ప్రయత్నం, ఆయన్ని పొందే ప్రయత్నం స్థిరంగా ఉండకుండా మనం అప్పుడప్పుడు పొందాలి పొందాలి అనిపిస్తూ ఉంటుంది. కానీ స్థిరమైన ప్రయత్నం, గట్టి ప్రయత్నం చెయ్యలేము అనమాట. ఎప్పుడైతే మనకి శాంతిగా ఉంటామో, మన మనసు శాంతిగా ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడి యొక్క దయ వలన మనకు ఆ ప్రేరణ కలిగి మనం జ్ఞానాన్ని పొందగలుగుతూ ఉంటాం. అందుకని ప్రతి ఒక్కళ్ళు రాధాకృష్ణను బ్యాలెన్స్డ్గా ఉండండి అంటే నీ మనసుని ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటా ఉండు. అలా బ్యాలెన్స్ చేసుకోవటం వల్లే భగవంతుడి యొక్క దయ వల్ల నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటేనే లోపలికి దారి కనిపిస్తుంది. ఎప్పుడొకప్పుడు నువ్వు ముక్తిని పొందుతావు అని చక్కగా మళ్ళీ మనకి చెప్తున్నారు. అంటే దేనికి అజ్ఞానం వల్లే దుఃఖం వస్తుంది. మనకి దుఃఖం మామూలుగా పోదు. మనం వద్దు అనుకున్నా మళ్ళీ దేహం వచ్చేస్తుంది. మనకి ఎంతవరకు వాసనలు ఉంటాయో అంతవరకు మళ్ళీ దేహం వచ్చేస్తుంది. ఆ వాసనలు అన్నీ హృదయం ఖాళీ అయిన తర్వాతే జ్ఞానం వస్తుంది. హృదయం ఖాళీ అవ్వనంతసేపు మళ్ళీ మళ్ళీ మనకి దేహాలు వచ్చేస్తాయి అనే చక్కగా స్పష్టంగా బుద్ధుడు కానీ భగవాన్ కానీ ప్రతి మహాత్ముడు మనకి తెలియచేస్తున్నారు. అజ్ఞానాన్ని పోగొట్టుకోవటానికి మన దేహ ప్రారంభంతో పాటు మనం ఇక్కడ జీవించటంతో పాటు భగవంతుని పొందాలి. ఇక్కడ రోజులు వెళ్ళిపోతే కాదు, భగవంతుని పొందాలనే ప్రేరణ వచ్చి దానికోసం గట్టి ప్రయత్నం చేస్తేనే భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఆ పరిపూర్ణంగా ఉన్నప్పుడు మాత్రమే మనం దాంట్లోంచి బయటికి రావటానికి అవకాశం అన్నమాట. భగవాన్ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అనేక మంది తరించారు. ఎందుకయ్యా అంటే ఒక సత్పురుషుడు దేహం తీసుకుని భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరైతే సత్యాన్వేషకులు ఉన్నారో, ఎవరైతే మోక్షాన్ని ముక్తిని కావాలనుకుంటున్నారో వాళ్ళ అందరికీ కూడా అవకాశం అన్నమాట. మనకేంటంటే అరుణాచలాన్ని మనకి భక్తి లేకపోతే నీకు భక్తి వస్తుంది. భక్తి నాస్తికుడు ఆస్తికుడు అవుతాడు, ఆస్తికుడు భక్తుడు అవుతాడు, భక్తుడు జ్ఞాని అవుతాడు. అలా నెమ్మదిగా ప్రయాణిస్తూ ఉంటాము. కానీ అప్పటికే సత్యాన్వేషకంతో ఉన్న భక్తులకి, అటువంటి వాళ్ళకందరికీ సత్పురుషుడు వచ్చిన వెంటనే
వాళ్ళు ఆల్రెడీ అదే మార్గంలో ఉన్నారు కాబట్టి వెంటనే భగవంతుడి యొక్క ప్రీతి కోసం బతికి ఆయన దయతోటి జ్ఞానాన్ని పొందుతారనమాట. అనేక మంది భగవాన్ ఈ భూమి మీద ఉండగా అనేక మంది ఆ స్థితిని పొందారు. భగవాన్ యొక్క కృప వల్ల నాన్నగారు కూడా ఆ స్థితిని పొందటం వల్ల, ఆ ఆత్మస్థితిని పొందటం వల్ల నాన్నగారి ద్వారా మనందరికీ కూడా ఆయన దయ వల్ల, నాన్నగారి దయ వల్ల మనకి భగవాన్ అంటే ఏంటో, ఆ స్థితి అంటే ఏంటో, చైతన్య స్థితి అంటే ఏంటో ఇవన్నీ మనకి తెలుస్తూ ఉన్నాయి. కానీ భగవాన్ కానీ నాన్నగారు కానీ చక్కగా ఏం చెప్తున్నారంటే, మనలో చైతన్య స్థితి ఉంది కానీ మనకి మన లోపల ఉంది అనేది మనకి నిశ్చయం కలగట్లేదు. ఎందుకని కలగట్లేదు అంటే, నదిలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. నీరు ప్రవహిస్తూ ఉన్నప్పుడు మనం బిందెతోటి కొన్ని నీళ్లు తెచ్చుకుంటాం. ఆ బిందె తెచ్చుకుని ఆ బిందె నీళ్లు నాది 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 అనుకుంటా ఉంటామంట. నది ప్రవహిస్తూ ఉంది, దాంట్లో నీరంతా వెళ్తానే ఉంది. ఆ నదిలోంచి కొద్దిగా నీరు తెచ్చుకుని దాన్ని నాది నాది అనుకుంటా ఉంటాం. అలాగే ఈ చైతన్యంలోంచి మనసు వచ్చింది. మనసు వచ్చిన వెంటనే నేను నేను అనుకుంటా ఉంటాము. నదిలో బిందెడు నీళ్ళు తెచ్చుకుని నాది నాది అని ఎలా అనుకుంటున్నామో, ఈ చైతన్యంలోంచే వచ్చింది మనస్సు. కానీ చైతన్యంలోంచి వచ్చింది మనసు అనుకోవటం మానేసి, చైతన్య భావన మనకి లేక మనస్సు ద్వారా మనం ఏంటంటే ఆ దేహానికి పరిమితమయ్యి నేను 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 అనుకుంటా ఉంటాం. ఆ బిందెడు నీళ్లు నాదని ఎలా అనుకుంటామో, ఈ దేహం, ఈ మనస్సు చైతన్యంలోంచి వచ్చినప్పటికీ పరిమితమైన బుద్ధి వల్ల, దేహానికే బంధింపబడి ఉండటం వల్ల, పరిమితం అవ్వటం వల్ల నేను 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 అనుకుంటా ఉంటామంట. ఈ నేను నిజంగా ఉందా అంటే లేదు. చైతన్యం యొక్క అతిశయ శక్తే ఇది కూడా. కానీ దాన్ని మరిపించేసిది ఈ పరిమిత బుద్ధితోటే, ఈ వేరు బుద్ధితోటే మన దుఃఖానికి కారణమంతా ఇక్కడ వచ్చేస్తుంది. అంటే నదిలో నీళ్లు తెచ్చుకుని నాది నాది ఎలా అనుకుంటున్నావో, చైతన్యంలోంచి వచ్చిన మనస్సుని నేను నేను అనుకుని దానితోటి పరిమితం అయిపోతున్నావురా. దానితో పరిమితం అయిపోవటం వల్ల చైతన్యంలో ఉండేటువంటి ఆనందాన్ని, శాంతిని నువ్వు పొందలేకపోతున్నావు. అంటే చైతన్యం లోపల ఉంది మనకి, కానీ మన పరిమిత బుద్ధి వల్ల మనం దాన్ని పొందలేకపోతున్నాము. అది మనకి తెలిస్తే ఏమవుతుందంటే, నాది నేను అనుకోవటమే అడ్డము. ఈ నేనుయే మనకి అన్ని తిప్పలు తీసుకొచ్చి పెడతాంది. ఆ పరిమితమైన బుద్ధే, వేరు బుద్ధే మనకి తిప్పలు తీసుకొస్తాంది, దుఃఖాన్ని తీసుకొస్తాంది అని తెలిసినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆ నేనులోంచి విడుదల పొందటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగే మనం ఈ ప్రయత్నంలో ఏం చేస్తామంటే, ఎక్కడికన్నా ఎల్లుందాం అనుకుంటాం. భగవాన్ని ఒక భక్తుడు అడుగుతాడు, భగవాన్ నేను ఎక్కడ ఉండాలి అంటే, మనం ఏమనుకుంటాం, కాశీలోనో అరుణాచలంలోనో జిన్నూరులోనో ఎక్కడో చోట ఉంటే మనకి అది సపోర్ట్గా ఉంటుంది అనుకుంటాం. భగవాన్ ఏమంటారంటే, మనని అరుణాచలంలోనో కాశీలోనో జిన్నూరులోనో ఉండమని చెప్పరు. ఆ భక్తుడు నేను ఎక్కడ ఉండాలి అని అడిగినప్పుడు, ఏదైతే నువ్వు అడుగుతున్నావో, నేను ఎక్కడ ఉండాలంటున్నావు కదా, ఆ నేను ఎక్కడి నుంచి వస్తాందో అక్కడ పడి ఉండు సరిపోతుంది. అంటే మనకి ఏంటంటే, దాన్ని పొందడానికి అరుణాచలం వెళ్దామా, కాశీ వెళ్దామా, జిన్నూరు వెళ్దామా, ఏదో ఒక ప్రదేశంలో ఉందాం అనుకుంటాం. ఆయన ఏం చెప్తున్నారంటే, ఆ నేను ఎక్కడైతే పుట్టిందో అక్కడ పడి ఉంటే నీకు జ్ఞానం వచ్చేస్తుంది. అంటే భగవాన్ టీచింగ్లో ఉన్నటువంటి గొప్పతనం అన్నమాట. బాహ్యంగా ఏమీ చూపించడు. ఎవరినైనా సరే ఆ నేను దగ్గరికి తీసుకువెళ్ళి, ఆ నేను ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడ పడి ఉంటే, ఆ నేను అక్కడ ఉండటం వల్ల హృత్స్థలే మన స్వస్థతా క్రియ, అంటే ఆ హృదయ స్థలంలో అది ఉండటం వల్ల మాత్రమే అది కరిగిపోతుంది. బయటికి వెళ్ళినప్పుడు అది పెరిగిపోతూ ఉంటుంది. ఆ హృదయంలో దానికి స్థానం ఎక్కడైతే పుట్టిందో అక్కడికి తీసుకు వెళ్ళటం వల్ల, అక్కడ ఉండటం వల్ల అది కరిగిపోయి నశించిపోయి ఆ లోపల ఉన్నటువంటి ఆ చైతన్య స్థితి మనకి అనుభవంలోకి వస్తుంది. అందుకని భగవాన్ చక్కగా దాన్ని
ఆ నేను ఎక్కడ ఉండాలని అడుగుతున్నావు కదా, ఆ నేను ఎక్కడైతే పుట్టిందో అక్కడ పడి ఉండు అని చక్కగా ఒక చిన్న మాటలో ఆయన ఎవరు ఏది ప్రశ్నించినప్పటికీ వాళ్ళందరినీ కూడా, ఎవరు ప్రశ్నించినప్పటికీ వాళ్ళందరినీ కూడా ఆ నేను దగ్గరకు తీసుకెళ్ళి ఆ నేనులోంచి మనం ఎలా విడుదలవ్వాలి, దాంట్లోంచి మనల్ని, అదే అజ్ఞానం కాబట్టి దాని మీద ఫోకస్ చేసి ఆ నేనులోంచి విడుదల పొందటానికే భగవాన్ మనందరినీ కూడా, భక్తులందరినీ, జీవులందరినీ అనుగ్రహించారనమాట. భగవాన్ యొక్క ఔన్నత్యం అది. ఆ నేనుని పట్టుకుంటే చాలు, ఆ నేనుయే అడ్డము అనేది మనకి అంతకుముందు తెలిసినా తెలియకపోయినా మన నాన్నగారి ద్వారా భగవాన్ ఫోల్డ్లోకి వచ్చినప్పుడు భగవాన్ యొక్క టీచింగ్ నాన్నగారు మనకి చెప్పి 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 ఆయన అనుగ్రహించటం వల్ల మనకి ఏమవుతుంది, ఈ నేనుయే అడ్డము, ఆ నేనుయే ఎక్కడైతే పుట్టిందో దాని మూలంలోకి, ఆ మూల తలంపు మూలంలోకే మనం వెళ్ళితేనే, ఆ మూల తలంపు మూలం చూస్తేనే అది అక్కడ మూల తలంపు మూలంలో భగవంతుడ చైతన్యం ఉంది కాబట్టి, ఆ ఆత్మ స్థితి అక్కడ ఉంది కాబట్టి అది వ్యక్తం అవుతుంది అని చక్కగా మనకి, అంటే మనం వెళ్ళినా వెళ్ళకపోయినా మార్గాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే మనకి మార్గం తెలిసిందో మనం ఏం చేస్తామంటే ప్రయత్నం చేస్తాం, బాహ్యంగా వెళ్ళే మనసుని అంతర్ముఖం చేసి భగవంతుడి వైపుకి, భగవంతుడు ఇక్కడ ఉన్నాడని చెప్తున్నారు కదా, అడ్రస్ చెప్తున్నారు, మన హృదయంలో ఉన్నాడు అని, ఆ హృదయం వైపుగా ప్రయాణం చేస్తూ ఉంటాం. ఎందుకయ్యా ప్రయాణం చేయట్లేదు అంటే నాన్నగారు చక్కగా చెప్తున్నారు. ఏంటయ్యా అంటే మనం రాత్రి ఏదన్నా స్వప్నం వచ్చినప్పుడు పొద్దుటే లెగిసి స్వప్నం అబద్ధం అని మనకు తెలుస్తుంది. అందుకని స్వప్నంలో ఎక్కడున్నామో అది నిజం అనుకో, స్వప్నమా అది అంటే అది కళ, నిజం కాదు అనేది మనకు తెలుసు. అసత్యము, స్వప్నం అనేది అసత్యము అని మనకి అందరికీ అనుభవం. అలాగే ఈ దేహం నేను కాదు, దేహం అబద్ధము, అసత్యము అని మనకి రూఢి అవ్వాలి. ఆ రూఢి అయినప్పుడు మనం ఏదైతే సత్యమో దాన్ని, ఇది అబద్ధము, ఇది అసత్యము, సత్యమే మనమై ఉన్నాము, మన స్వరూప స్థితే సత్యమై ఉంది. అందుకని దాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. స్వప్నం అంటే మనకి, స్వప్నంలోంచి మనకి మెలుగు వచ్చిన వెంటనే అది అబద్ధం అని తెలిసిపోతుంది, చాలా సహజంగా తెలిసిపోతుంది. కళ అనుకుని, కళ నిజం కాదు అనేది మనకి ఎంత జూడీగా ఉంటామో, అలాగే ఈ దేహం నేను కాదు, ఇది అబద్ధము, ఇది అసత్యము అని మనకి జూడి అయినప్పుడు, మనం నిర్ణయించుకున్నప్పుడు ఇది అబద్ధము అనేది మనకు లోపల నుంచి భగవంతుడు దయ వల్ల తెలుస్తూ ఉంటే, అప్పుడు మనం ఏం చేస్తామంటే సత్యం వైపుకి ప్రయాణం చేస్తాం. కానీ ఆ బుద్ధి మనకి రాకపోతే, భగవంతుడు దయ కొలిదే ఆ బుద్ధి వస్తే సత్యాన్ని మనం పొందాలి అని చెప్పేసి సత్యాన్వేషకులుగా ఉంటాం. ఆ ట్రూత్ని పొందటానికి నిరంతరం ప్రయత్నం చేస్తాం. కానీ దేహమే నిజం అనుకున్నప్పుడు, ఈ అబద్ధమైన దేహమే నిజం అని చెప్పేసి శాస్త్రాలన్నీ చెప్పినప్పటికీ, భగవంతుడు చెప్పినప్పటికీ, గురువులు చెప్పినప్పటికీ మనకి అది నిజం అనిపిస్తున్నంతసేపు కూడా మనం అది నిజం అనుకుంటున్నాం కాబట్టి దాంట్లోంచి బయటికి రాము. అది అబద్ధము అని గురువు కృప వల్ల మనకి ఆ వివేకం అందుతా ఉంటే, ఆ వివేకం మన ఏం చేస్తుందంటే నెమ్మదిగా ఈ అబద్ధంలోంచి, అసత్యమైన దేహ బుద్ధిలోంచి సత్యమైనటువంటి, నిత్యమైనటువంటి ఆ ఆత్మ వైపుకి ప్రయాణం చేస్తూ ఉంటాం. అంటే మనకి ఏదో దేహ అవసరాలో, లోక అవసరాలో, మన అహంకారాన్ని సంతృప్తిపరుచుకునేటట్టో, మనకి ఇష్టాలని తీర్చుకునేటట్టో కాకుండా, ఇక్కడ భగవంతుడి యొక్క దయ, భగవాన్ యొక్క దయ, నాన్నగారి యొక్క దయ మనకి ఏంటంటే ఇది అసత్యము అని ఎప్పుడైతే అర్థమైందో అప్పుడే మనం దాంట్లోంచి బయటికి వస్తాం. కానీ నిజం అనుకున్నప్పుడు, మనకి తెలుసున్నదే, మనకు అనుభవంలో ఉన్న ఈ దేహమే నిజం అనుకున్నప్పుడు దాంట్లోంచి బయటికి వచ్చే ప్రయత్నమే చెయ్యము. ఇది అసత్యమని భగవంతుడు మన బుద్ధికి అందజేయాలి, గురువు అందజేయాలి. అందజేసినప్పుడు మాత్రమే
మనం సత్యాన్ని పొందటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏదైతే నువ్వు కాదు కాదు అని భగవంతుడు చెప్పినప్పటికీ నీకు ఇదే నిజం కదా ఇదే నిజం కదా అని అనిపిస్తూ ఉంటే నువ్వు ప్రయత్నం చెయ్యవన్నమాట. అందుకని భగవంతుడు దయ ఉంటేనే మనకి మన స్వరూప స్థితిని పొందుతాం, మన ఆత్మస్థితిని పొందుతాం, నిర్వాణ స్థితిని పొందుతాం. లేకపోతే మనం ఆ నిర్వాణ స్థితిని మనం పొందలేమన్నమాట. ఇది నిజం అనుకున్నంతసేపు మనం ప్రయత్నం చెయ్యం, దీంట్లోంచి బయటికి రావచ్చే ప్రయత్నం చెయ్యం. మనం ఆత్మై ఉన్నాము, చైతన్యంలో ఒక భాగం రా. నదిలో నీళ్ళే నువ్వు కొండతో తెచ్చుకుని నాది నాది అనుకుంటున్నావు. అలాగే నీ లోపల ఉన్న చైతన్యమే నువ్వై ఉన్నావు, దాంట్లో ఒక భాగమే మనస్సు. మళ్ళీ దీన్ని వెనక్కి మళ్ళిస్తే నువ్వు ఆ చైతన్య స్థితిని పొందేస్తావు, మోక్ష స్థితిని పొందేస్తావు అని చెప్పినప్పుడు మనకి అది బాగా అర్థమైతేనే ఆ ప్రయత్నం చేస్తాం, కానీ లేకపోతే ఆ ప్రయత్నం చెయ్యమన్నమాట. అంటే గురువు దయ ఉంటేనే మనం ఇవన్నీ చేస్తూ ఉంటాం. అందుకనే గురువు ఏం చెప్తున్నాడంటే మనకిష్టమైన పనులు కాకుండా భగవంతుడు ఏ పనులు అయితే చేయమన్నాడో ఆ పనులు చెయ్యాలి. ఆయన వద్దన్న పనులు మానేయాలి, ఆయన ప్రీత్యర్థం పనులు చెయ్యాలి, ఆయన దయ కోసం జీవిస్తూ ఉండాలి. అప్పుడు ఆయన దయ వల్ల మనకి ఆ బుద్ధి, ఆ వివేకం విడదీస్తూ ఉంటుంది. ఆ విడదీసి మన మనసులోంచి విడదీసి ఆయన వైపుగా ప్రయాణింపచేస్తుంది. అంటే మనం కొంచెంసేపు పూజ చేసుకుంటాం, ఆయన ప్రసాదం పెడతాం, ఇవన్నీ కూడా ఎన్ని చేసినప్పటికీ నువ్వు పుణ్యం చేస్తున్నావురా, ఇవన్నీ పుణ్యకార్యాలే. భగవంతుడు ఉన్నాడనుకుని చేస్తున్నావు, కానీ భగవంతుడు మాటని, ఆయన దేహం తీసుకుని భూమి మీదకు వచ్చి నీకు ఇన్ని మాటలు చెప్పినప్పుడు ఆయన గౌరవించాలి. అంటే ఆయన చెప్పిన మాటని నువ్వు శ్రద్ధగా శ్రవణం చేసి మననం చేసి ఆచరించినప్పుడు మాత్రమే నువ్వు అజ్ఞానంలోంచి బయటికి వస్తావు. ఆయన గౌరవించటం ఏంటయ్యా అంటే ఆయన మాటని మనం శ్రద్ధగా విని ఆచరించి అనుభవంలోకి తెచ్చుకోవటమే ఆయన్ని గౌరవించటం. మనకేంటంటే ఎన్ని పనులు కష్టంగా ఉంటాయి కాబట్టి మనం చాలా చిన్నగా ఉంటాం కాబట్టి ఒక దండేస్తాం, ప్రసాదం పెడతాం, సంతోషపడిపోతూ ఉంటాం. కానీ ఈ సంతోషం అంతా మంచిదే, కానీ ఇదంతా కూడా అక్కడికి లీడ్ చెయ్యాలి. ఇక్కడే ఆగిపోకరా, ఇక్కడి నుంచి అక్కడ దాకా నువ్వు ప్రయాణిస్తేనే, అజ్ఞానంలోంచి బయటికి వస్తేనే నీకు జ్ఞానము. అందుకని దేహ బుద్ధిలోంచి నువ్వు బయటికి రావటానికి, నువ్వు పువ్వు పెట్టినప్పటికీ నీ దేహ బుద్ధిలోంచి బయటికి రావటానికే పెట్టు. అలాగే ఒక మాట చెప్పినప్పటికీ దేహ బుద్ధిలోంచి బయటికి రావటానికి అది నీకు సహకరిస్తాందా లేదా? ఏ పని చేసినప్పటికీ అలా చేసినప్పుడు నువ్వు దేహ బుద్ధిలోంచి బయటికి వస్తావు, కానీ అజ్ఞానంలోంచి బయటికి వస్తావు. కానీ అప్పుడు దాకా నీకు ఎప్పుడైతే అజ్ఞానంలోంచి బయటికి వస్తావో అప్పుడే నీకు జ్ఞానస్థితి, అప్పుడే నీకు దుఃఖం అంటుకోదు, అప్పుడే ఆ చైతన్యంలో ఉన్నటువంటి పరిపూర్ణమైన సుఖాన్ని, శాంతిని 100కి 100 పాళ్ళు అనుభవిస్తూ ఉంటావు. నీకు విశ్వాసం ఉంది, కానీ నీకు పరిపూర్ణమైన విశ్వాసం, సజీవమైన విశ్వాసంగా మార్చుకుని దాన్ని నువ్వు భగవంతుడు ఏ రీతిగా జీవించమంటున్నాడో అలా జీవిస్తేనే మనం ఎప్పటికైనా దుఃఖాన్ని. లేకపోతే ఏమవుతుంది, నీకు పుడుతూ చస్తూ అంటే పుడతా ఉంటావు, మరణిస్తూ ఉంటావు. మరణం అంటే మనందరికీ భయం. ఎందుకయ్యా అంటే మరణం అంటే మనం ఉండమేమో అని చెప్పేసి మనకి భయం. ఇక్కడ చక్కగా భగవాన్ మరణానుభవం ద్వారానే ఆ జ్ఞానస్థితిని పొందారు. మరణం వచ్చినప్పుడు దేహానికి మరణం, కానీ ఆ లోపల ఉన్నటువంటి వస్తువుకి మరణం లేదు. మన లోపల అంతర్యామిగా ఉన్నటువంటి ఆ ఆత్మస్థితికి, ఆ చైతన్య స్థితికి మరణం లేనటువంటి అమృత స్థితి అది. దానికి మరణం లేదు. దాన్ని పొందేంత వరకు కూడా మనం మరణిస్తూనే ఉంటాం. దేహాలు పుడతా ఉంటాయి, మరణిస్తూ ఉంటాం. ఆ వస్తువుని అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు మాత్రమే, దేహబుద్ధి పోయినప్పుడు మాత్రమే మనం ఆ స్థితిని పొందుతాము. ఆ స్థితిని పొందటానికి ఆ అమృత స్థితి మన లోపల ఉంది అని నిరంతరం మనకి దాని గురించి వినటం వల్ల, ఎక్కడో భగవంతుడు తిరుపతిలో ఉన్నాడు, అరుణాచలంలో ఉన్నాడు, కాశీలో ఉన్నాడు అనుకోకుండా మనలో అంతర్యామిగా భగవంతుడు ఉన్నాడు. ఆయన్ని పొందటానికి
ఏదైతే ఏ దేహ బుద్ధి అయితే అడ్డు వస్తుందో దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయమని చెప్పేసి నిరంతరం నాన్నగారు 40-50 ఏళ్ళు మనకి బోధించి అనుగ్రహించి, బోధ అంటే సత్పురుషుడు బోధ అంటే అనుగ్రహం అన్నమాట. అలా అనుగ్రహించి మనకి వెళ్ళారు కాబట్టి మనకి ఈ రోజు చాలా ప్రత్యేకమైనది. మోక్షం అంటే మనం ఉత్తర ద్వారం గుండా వెళ్ళటం అంటే ఆయన ఎటువైపు జీవించమని చెప్తున్నాడో, ఎలా జీవించమని చెప్తున్నాడో అలా జీవించటం వల్లే మనకి మోక్షం వస్తుంది. మన మనస్సుని ఆ ఉత్తర ద్వారం అంటే మంచి ప్రయాణం అన్నమాట. ఆయన వైపుకు ప్రయాణించేదే ఉత్తర ద్వారం. మంచి ఊర్ధ్వలోకాలకి వెళ్తున్నారు అని చెప్పేసి, అధోలోకాలంటే మనం కిందకి వెళ్ళిపోతాం. ఊర్ధ్వలోకాలకి అంటే మన మనస్సు, మన జీవుడు అభివృద్ధి పొందుతూ ఉంటాడు. ఎప్పటికప్పుడు అభివృద్ధి పొందుతూ ఉండటం వల్ల ఆ భగవంతుడికి చేరువవుతాం అన్నమాట. అంటే ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఒక్కొక్కటి మనకి భగవాన్ చెప్పాడు, మనకి నేను లేడు అనుకుంటే దేహమే స్ఫురిస్తాంది, కానీ మనకి లోపల ఉన్న చైతన్యం స్ఫురిస్తాందా అంటే స్ఫురించట్లేదు. ఆయన ఉన్నాడు అనుకుంటున్నాం, కానీ ఆయన మనకి అనుభవంలోకి లేడు. అందుకని చెప్పేసి మనం ఏదైనా ఒక మాట చెప్పుకున్నప్పుడు కూడా చాలా ప్రాక్టికల్గా కృష్ణుడి మాటల్ని మనం తీసుకుని ఆయన మాటల ద్వారా దాన్ని విడదీసుకుంటా ఉండాలి. అంటే మనం చైతన్యం, లోపల చైతన్య స్థితి ఉంది, కానీ మనకు అనుభవం లేదు. అనుభవంలోకి తెచ్చుకుంటా మనం చైతన్యం అనుకోకూడదు. మనం జీవుడిగా ఉన్నాం, ఈ అవలక్షణాలను పోగొట్టుకోవాలి, మనం మంచిగా ఉండాలి. ఎందుకయ్యా భగవంతుడిని మేలుకొల్పుతున్నాం అంటే ఆయన మంచి చేస్తాడు, మనకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన్ని యోగ నిద్రలో ఉన్నటువంటి ఆయన్ని మేలుకొల్పి, ఓ రామ మేలుకో, మమ్మల్ని ఉద్ధరించడానికి, మమ్మల్ని అనుగ్రహించడానికి మేలుకొని ఋషులంతా దేవతలంతా ఆయన్ని ప్రార్థిస్తూ ఉంటారు. అలాగే మనం కూడా ఏంటంటే మనం ఎలా ప్రార్థించాలి అంటే మనం జ్ఞానం వైపుగా ప్రయాణించడానికి మంచి పనులు చెయ్యటం వల్ల, మంచి పనులు చేస్తూ ఉంటే, మంచి విషయాలు శ్రవణం చేస్తూ ఉంటేనే మనం మంచి పనులు చేస్తూ ఉంటాం. కానీ మంచి విషయాలు శ్రవణం చేయకుండా మంచి పనులు చెయ్యలేము. మంచిగా ఉండకుండా, మన మనసు శాంతిగా ఉండకుండా జ్ఞానాన్ని పొందలేదు. అందుకని చెప్పేసి ఇవన్నీ ఒకదానికి ఒకటి లింకు. అందుకని ఎప్పుడు కూడా మంచి విషయాల్ని, భగవంతుడు చెప్పిన విషయాల్ని శ్రవణం చేస్తూ ఉండాలి, మననం చేస్తూ ఉండాలి. అలా జీవించేటట్లుగా మనం ఆయన ఏ వాసన అయితే మనకి అడ్డుగా ఉందని తెలుస్తాందో ఆ వాసనని మన శిరస్సులోకి తీసుకువచ్చినప్పుడు ఆయన్ని ప్రార్థించి మనం దాంట్లోంచి బయటికి రావాలి. మనకి ఏదన్నా ఒక నెగిటివ్ థింకింగ్ వస్తుంది, ఒక దుష్ట ఆలోచన వస్తుంది. ఓ దుష్ట ఆలోచన వచ్చినప్పుడు మనం కంగారు పడిపోక్కర్లేదు. ఓ తండ్రి, నువ్వు నాకు అంతర్యామిగా ఉన్నావు, నా దుష్ట ఆలోచనని, నా దుష్ట బుద్ధిని తొలగించు. ఆయన దుష్ట బుద్ధి నివారకాయ నమః అని మనం ఇప్పుడు ఆ అష్టోత్తరంలో చదువుకున్నాం. ఆ దుష్ట బుద్ధిని తీయగలిగిన వాడు. మనంతటా మనం తీసుకోలేము. మనలో ఉన్నటువంటి ఆ దుష్ట బుద్ధి వచ్చినప్పుడు మనం కంగారు పడకుండా భగవంతుడిని విశ్వసించి, నా లోపల ఉన్నటువంటి దుష్ట బుద్ధిని తొలగించు అని చెప్పేసి ఆయన్ని ప్రార్థించినప్పుడు అప్పుడు ఆయన దాన్ని తొలగిస్తూ ఉంటాడు. మనకి చూపించిన వాడు దుష్టబుద్ధి ఉందని అంతర్యామిగా ఉన్నవాడే. ఆ అంతర్యామిగా ఉన్నవాడినే మళ్ళీ ప్రార్థించటం వల్ల ఆ బుద్ధిని తొలగిస్తాడు. మన ప్రయత్నంతో పాటు ఆయన అనుగ్రహం ఉంటేనే దాంట్లోంచి బయటికి వస్తాం, కానీ లేకపోతే దాంట్లోంచి బయటికి రాలేము. అదనమాట. అంటే భగవాన్ భూమి మీదకి వచ్చింది మనందరినీ ధరింప చేయటానికి. కాబట్టి మన అందరినీ ఆయన ఫోల్డ్లోకి తీసుకున్నారు, అనుగ్రహించారు. అనుగ్రహించినప్పుడు మనం కూడా వాళ్ళ గౌరవార్థం ఆయన గౌరవించటం, ఎలా గౌరవించాలని చెప్తున్నారు. ఆయన మాటల్ని మనం శ్రవణం చేసి, మననం చేసి, ఆచరించి అనుభవంలోకి తీసుకొచ్చుకోమంటున్నారు. ఏ నేను అయితే అడ్డమో ఆ నేను తొలగించుకోవటం వల్లే నువ్వు సుఖి అవుతావురా అని భగవాన్ టీచింగ్ యొక్క ఔన్నత్యాన్ని మనం తెలుసుకుని, ఆ నేనుని అంటే ఎవరు పక్కవాళ్ళు నేను ఎక్కడ నేను చూడమంటే నేను ఇచ్చేస్తాను, పక్కవాళ్ళు నేను ఇచ్చేస్తానంట. మన నేనే మనకు అడ్డం, మన దేహ బుద్ధే మనకు అడ్డం.
పక్క వాళ్ళ మీద కాదు ఫోకస్, మన మీద ఫోకస్ పెట్టుకుని మన దేహ బుద్ధిలోంచి మనం విడిపడటం వల్ల జ్ఞానంకి అర్హత వస్తుంది, జ్ఞానానుభవం అవుతుందన్నమాట. అంటే ఈరోజు ఎందుకంటే ఇదివరకట్లా కాకుండా ఎక్కువ నేను గురించి ఎందుకు చెప్తున్నాము అంటే, నేను గురించి మనకి స్పష్టత రావటం వల్ల, సబ్జెక్ట్లో క్లారిటీ రావటం వల్ల మనం దాని మీద ఫోకస్ చేస్తాం. అదే మనకి అడ్డము అని చెప్పేసి, మనకి బాహ్యంగా ఏదైనా ఈ లోకంలో కష్టాలు వస్తే మనం ఏమనుకుంటాము, ఏదైనా సంపద ఉంటే కనుక ఈ కష్టాలన్నిటిని దాటేసుకోవచ్చు అనుకుని మనం ధనాన్ని సంపాదించుకుంటూ ఉంటాం. అంటే లోకపరంగా ధనం మనకి కొన్ని కంఫర్ట్స్ ఇస్తుంది కాబట్టి, కొన్ని కష్టాలు ఉండవు కాబట్టి ధనాన్ని సంపాదించుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే మైండ్ కంట్రోల్ ముఖ్యము. నీకు కంఫర్ట్ కాదురా, మైండ్ కంట్రోల్ ఉండటం వల్లే నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకుంటావు. అందుకని మైండ్ని కంట్రోల్ చేసుకోవటానికి భగవంతుడి యొక్క సహాయం, గురు యొక్క సహాయం వల్లే నీ మైండ్ని నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావు. కంట్రోల్ చేసుకోలేకపోతే నీకు ఎన్ని డబ్బులు ఉన్నప్పటికీ, ఏమి ఉన్నప్పటికీ, ఈ భూమి మీద ఎన్ని ఉన్నప్పటికీ కూడా అవన్నీ నీకు ఆనందాన్ని ఇవ్వవు. కంఫర్ట్ ఇస్తాయి కానీ నీకు ఆనందాన్ని ఇవ్వవు. నీ కంట్రోల్, నీ మైండ్ కంట్రోల్ ఒక్కటే నీకు ఆనందాన్ని ఇస్తుంది. నీకు మైండ్ కంట్రోల్ ఉందనుకో, నువ్వు ఎక్కడున్నా పర్వాలేదు, ఎక్కడ నివసించినా పర్వాలేదు, నీ మైండ్ కంట్రోలే నీకు ఆనందాన్ని ఇస్తుంది అని తెలిసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ మనసును నిగ్రహించుకోవటానికి భగవంతుడిని స్మరించి, ఆయన్ని ధ్యానించి, ఆయన్ని జపించి, మనం ఆయన ద్వారా, ఆయన యొక్క సహాయం వల్లే మనసు కంట్రోల్ అవుతుంది. మన ప్రయత్నం ఒకటే సరిపోదు అనుకున్నప్పుడు ఆయనకి శరణాగతి చెందుతాం. శరణాగతి చెందకుండా మనం ఏది చేసినప్పటికీ కూడా మన అహంకారంతో అవి మనకి తిప్పలా తీసుకొస్తాయి కానీ, దుఃఖాన్ని తీసుకొస్తాయి కానీ మనకి ఆనందాన్ని ఇవ్వదన్నమాట. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః. ఈరోజు భగవాన్ బర్త్డే, నాన్నగారి నిర్యాణం రోజు, వైకుంఠ ఏకాదశి అన్ని కలిసి వచ్చాయి. అంటే సత్యమైన దేహం తీసుకుంటే నిర్యాణం ఉంటుంది. దానికి సత్యం కాబట్టి ఆ దేహానికి నిర్యాణం అంటాం, మనమైతే చచ్చిపోయామంటాం. అంతే. ఈ రెండు ఈవేళ ఇద్దరు సత్యమే, నాన్నగారు సత్యమే, భగవాను సత్యమే. భగవాన్ ఉదయించారు, నాన్నగారు అస్తమించినట్టు కనిపించి ఉదయించారు. వాళ్ళకి మరణం ఉండదంటాం, దేహానికి మరణం ఉంటుంది కానీ చైతన్యానికి మరణం లేదు. ఆ స్థితిని పొందితే మరణం లేని స్థితిని మనం అచీవ్ అవుతాం. అంతేగాని మరణం లేకుండా పోతే, బాడీ ఉన్నప్పుడు మరణం వచ్చేస్తుంది. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి వైభవం చెప్పారు కదా, చాలా బాగుంది. ఉత్తర దిశగా మన ప్రయాణం ఉండాలి. ఒక మహాత్ముడు గురువై మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏ దిశ వైపు వెళ్ళినా ఉత్తర దిశగానే ఉంటుంది. ఎందుకంటే వాడి దర్శనం యొక్క వైభవం అలా ఉంటుంది. వన్ లుక్ ఈజ్ ఇనఫ్ అన్నారు. మన లుక్ కాదు, ఆయన లుక్. ఆయన ఒక్కసారి మనం చూశాడంటే మన ప్రయాణం ఉత్తర దిశగానే ఉంటుంది. మనం ఇంక దిశలు చూసుకోక్కర్లేదు. నాన్నగారిని ఒకసారి అడిగా, నాన్నగారు మా ఇంట్లో మాకు 2 గదులు ఇల్లే, మేము దేవుణ్ణి ఎక్కడ పెట్టుకోవాలి? నాన్నగారు నన్ను ఏ గదిలోకి ఆ గదిలో చూసుకోవాలి, అంతేగాని పెద్ద ఇల్లు లేదు కదా అని దేవుణ్ణి ఎక్కడ పెట్టుకోవాలంటే ఎలా అడుగుతాం? ఒక్క గది ఇల్లు ఉంటే ఆ గదిలో ఎక్కడ పెట్టుకోవాలో పండితులను అడిగి పెట్టుకున్నాను. ఆయన మాత్రం పలానా చోట పెట్టండి అని చెప్పలేదు. ఎందుకంటే అంత ఈశ్వరుడే, ఆయన చైతన్యం అయి ఉన్నాడు. ఒక చోట ఉండి ఒక చోట లేకపోవడం, ఒక చోటే బాగుండడం ఇంకో చోట బాగోకపోవడం, ఇలాంటి ఈశ్వరుడికి ఉండవు. అయితే వీళ్ళు భగవాన్ పుట్టారు కదా, మనం పుట్టినరోజు చేసుకోలేదు. ఆయన 1912లో
భగవానికి బర్త్డే చేశారు. అందరూ భక్తులు అందరూ కలిసి అన్ని వండుకొచ్చి ఇవాళ మీ పుట్టినరోజు చేస్తా ఉన్నారు. అంటే ఏం వద్దు పర్వాలేదు అన్నారు, కానీ ఖండించలేదు భగవాన్. ఎందుకంటే అది అవసరం, మన కోసం ఆయన పుట్టినరోజు చేయమన్నారు. ఈ భక్తులందరూ ఏమన్నంటే, వద్దు, దేహం మేము కాదు, ప్రపంచం లేదు, ఇలాంటి కబుర్లు మాకు చెప్పకు, మేము వండి తెచ్చుకున్నాం, మేమే చేస్తాం నీ పుట్టినరోజు, నువ్వు కూర్చుని ఉండు అలాగన్నారు. భగవానికి పుట్టినరోజు చేశారు. ఆ రోజు నుంచి రమణ జయంతి స్టార్ట్ అయింది. అయితే రమణుడు ఎలా వచ్చాడంటే పుట్టడమే కాంతితో పుట్టాడు భగవాన్. కళ్ళు కనిపించిన అవ్వకి కంటి చూపించి తను చూపించాడు. ఆవిడేమందంటే, బిడ్డ సూర్యుడిలాగా వెలిగిపోతున్నాడు చూడు, తర్వాత ఏమైంది మనకు తెలియదు, అనవసరం కూడా. ఆ వెలిగిపోవడం మనందరికీ వెలుగయ్యాడు. మనం చీకట్లో ఉన్నామని మనకు తెలియదు. చీకట్లో ఉండడం కాదు, మనమే చీకటి. ఈ చీకట్లో ఆ వెలుగు వచ్చేసరికి, చీకటి మాయమయ్యేసరికి ఆనందంగా ఉంటుంది. ఎలా వచ్చాడు వెలుగు అంటే, వాక్కుగా, రూపంగా, నామంగా, దేవుడుగా, జ్ఞానిగా, ఎన్ని రకాలు మనం ఎలా తీసుకుంటే అలా వచ్చాడు భూమి మీదకి. వచ్చి ఏం చెప్పాడంటే, గణపతి మునికి చెప్పాడు మొట్టమొదటిసారి, నేనన్న తలంపు ఎక్కడి నుంచి ఉదయించి వస్తుందో అక్కడ నువ్వు ఎంక్వైరీ చేస్తే అది అక్కడ అణిగిపోతుంది. అప్పుడు నీకు చైతన్యం, నువ్వేంటో నీకు తెలుస్తుందని చెప్పారు. అది ఎవరికి అర్థమైనట్టు అని తీసుకుంటాం. ఇది అర్థమయ్యేది కాదు, ఇది అనుభవైక వైద్యమైన స్థితి. నేను ఎక్కడి నుంచి వస్తుందో ఎవరు చూస్తారు? నేనే చూడాలి. ఎవరు చూడాలి? నేనే చూడాలి. ఎక్కడ చూడాలి? ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. లోపల నుంచి వస్తుంది అనుకుంటున్నాం కాబట్టి నేను లోపల చూసుకోవాలి. నేను లోపల చూసుకుంటే ఎవరు ఉంటారు? నేనే ఉంటాను. దేవుడు ఉండడు, భక్తులు ఉండరు, సబ్జెక్ట్ ఉండదు, ఏమీ ఉండదు, నేనుగా ఉంటాను. ఆ నేను యొక్క స్టేట్ ఏంటో భగవాన్ చెప్పారు. అది ఆనందంగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, ప్రేమగా ఉంటుంది అని చాలా పాజిటివ్ థింగ్స్ ఆ స్టేట్ గురించి చెప్పారు. మరి ఇన్ని రకాల క్వాలిటీస్ ఉన్న ఆ స్టేట్ నాకు ఎందుకు అనుభవానికి రావట్లేదంటే, నువ్వు ఇప్పుడు అందులోనే ఉన్నావు. అది అనుభవానికి వచ్చేది కాదు, నీకు జరిగేవన్నీ అందులో జరుగుతున్నాయి, నువ్వు అదిగా ఉన్నావు. అది అనుభవానికి కొత్తగా ఏం రాదు. అయితే మాకు ఎలా తెలుస్తుంది అంటే, గాఢ నిద్ర గురించి చెప్పారు. గాఢ నిద్రలో నువ్వు మాత్రమే ఉన్నావు, ఏవి నువ్వు అనుకున్నావు ఏమీ లేవు, సబ్జెక్ట్ లేదు, గురువు లేదు, ఏమీ లేవు. కానీ తెల్లారు లేచాక నేను లేచాను అంటున్నావు, నేను నిద్రపోయాను అంటున్నావు. మరి ఏమీ లేవు కదా, నువ్వే లేవు కదా అక్కడ. నీ నిద్ర నీకు ఎలా తెలిసింది అంటే, నిన్నే నువ్వు చూసుకున్నావు. అక్కడ దేహం నిద్రపోయింది, దేహం నిద్రని నేను నిద్రపోయానని చైతన్యానికి ముడిపెట్టడం అనేది జరిగింది. ఇవన్నీ నాన్నగారు మనకి విడివిడిగా చెప్పారు. మన మట్టి బొమ్మలకి ఏం అర్థం అవ్వదు. కాబట్టి ఈజీగా పాహిమాం రక్షమాం అంటూ ఆయన పాదాలను ఆశ్రయించి ఇందులోంచి బయటపడ. పాదాలు ఆశ్రయిస్తే బయటపడిపోతావా? పడతాం. ఎందుకంటే ఆశ్రయిస్తూ ఉంటే అన్ని ఈశ్వరుడే, అన్ని నాన్నగారే, అన్ని భగవానే అనుకుంటూ మనం లేకుండా పోతాం. ఆయన ఉంటాడు, మనం ఉంటాం, ఆయనలో ఉంటాం. కాబట్టి దేహాత్మ బుద్ధి ఉన్నప్పటికీ ఆయనలో ఉన్నామనే అవగాహన ఉంటే ప్రమాదం ఉండదు. మనం ఇండివిజువల్ ఫీలింగ్స్ ఉంటే ప్రమాదం వస్తుంది. ప్రమాదమే, ఇండివిజువల్ ఫీలింగే ప్రమాదం. మరి ఇవన్నీ ఎందుకున్నాయి? ఇవన్నీ ఎందుకున్నాయంటే లేలని చెప్పారు భగవాన్. డస్ట్ అని చెప్పారు, అక్కడికి వెళ్ళద్దు మనం. నాన్నగారు లేలని చెప్పారు. మరి లీలగా గుర్తించామనుకోండి, హ్యాపీగా ఉండదు.
ఎందుకంటే లీల కూడా ఈశ్వరుడే కదా. లీలగా గుర్తించి లీలగా జీవితం గడుస్తూ ఉంటే నిత్యం అయిపోతాం. మనం నిత్యంగా ఉండం, నిత్యమే అయిపోతాం. మనలోనే లీల జరుగుతుందని అవగాహన కలిగి మనకి అభయ స్థితి అనుభవానికి వస్తుంది. అదేమి ఓవర్ నైట్ ఏదో ఇవాళ చేసేద్దామంటే రాదు. కృష్ణుడు చెప్పాడు బహుజన్మల కృషి. నాన్నగారు ఏంటంటే బహుజన్మలు కాకుండా ఈ జన్మలో కనీసం అవగాహన అయ్యే బుద్ధినిచ్చేశారు. ఇంక మీరు సాధన చెయ్యండి అన్నారు. బుద్ధి ఇచ్చిన వాడు సాధన చేస్తాడు, మనం ఎంత చేయగలమండి? బుద్ధి ఇచ్చింది ఆయనే. ఎందుకంటే మనం చెయ్యాలని. మనం చేస్తున్నప్పుడు శక్తి ఎవరిది? ఇచ్చిన వాడిదే కదా. మరి మనకేంటి ఐడెంటిఫికేషను అంటే ఇది అర్థమయ్యే వరకు సాధన నీడ్, అవసరమే. ఎందుకంటే మనం వద్దనుకుంటే కుదరదు, ఐడెంటిఫై అయిపోతాం. నేను ఇలా చేశాను, నాకు ఇలా అవుతుంది, నాకు అర్థమైంది, నాకు అర్థం అవ్వలేదు అని ఏది మనకు అనిపిస్తే అది మనం ఈశ్వరుడితో మాట్లాడటం మొదలు పెడతాం. అర్థమయ్యిన రోజే తెలుస్తుంది, నాకు ఇది అర్థం అవ్వట్లేదు తండ్రి, అర్థమయ్యే బుద్ధిని. అందుకు ఈశ్వరుడే కరుణించి ఒక రూపం దాల్చి మన దగ్గరికి వచ్చి అర్థమయ్యేలాగా బోధించాడు. ఇప్పుడు అర్థమైంది, అర్థమైతే చాలా మన తక్కువ తగ్గిపోయిందా? లేదుగా. ఎవరి దాళ్ళకు ఉంది, ఎవరింట్లో గొడవలు వాళ్ళకున్నాయి, ఎవరి వ్యక్తిగత గొడవలు వాళ్ళకున్నాయి. ఇప్పుడు అర్థం అవుతే పోవాలిగా, మరి అర్థం అవుతే పోవు. అర్థం అవుతే అవి పోవడానికి కలిగే మార్గం మనకి సుగమం అవుతుంది. ఈశ్వరుడి పాదాలని ఆశ్రయించడం మొదలు పెడతాం. నాకు అర్థం అవ్వలేదు, నాకు నొప్పి పెడుతుంది బాబు, ఇలా కడ తెచ్చని ఎవరికి తోచినట్టు ఆడు. ఈశ్వరుని ప్రార్థించకుండా, భక్తి చేయకుండా జ్ఞానం వచ్చే సమస్య లేదు. దాని గురించి వినకుండా, దాన్ని పొందాలని కాంక్ష రాకుండా ఇవన్నీ మనకి ఈజీగా వచ్చేసాయి నాన్నగారి దయ వల్ల. కానీ చాలా మంది కొత్త భక్తులు వస్తున్నారు, వాళ్ళకి పొందాలని ఉంది కానీ అది పట్టడం లేదు. ఆయన చెప్తే పట్టినట్టు భక్తుడు చెప్తే పట్టదు. ఎందుకంటే భక్తుడు అనుకుంటాడు, ఈశ్వరుడు అనుకోవాలి భక్తుడని, అయితే అది చెప్తే పడుతుంది. కానీ అది అవగాహన వల్ల ఏంటంటే మన అనుభవంలో ఉన్నదాన్ని తీసి మనం షేర్ చేయగలం. షేర్ చేసినప్పుడు ఎక్స్పీరియన్స్ పట్టిస్తుంది. కాబట్టి నాన్నగారు కూడా సబ్జెక్ట్ చెప్పేటప్పుడు అందరూ మీ అనుభవాలు జోడించి చెప్పండి, అవతల వాళ్ళకి అర్థం అవుతాయి, అవతల వాళ్ళకి కూడా దారి కనిపిస్తుందని చెప్పారు. కాబట్టి మనందరూ కూడా ఏంటంటే మనం షేర్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు అనుభూతులు ఉంటాయి మనకి. అనుభూతులు మనకి గొప్ప, వినే వాళ్ళకి గొప్ప కాదు. కానీ ఆ అనుభూతిని వ్యవహారంగా జోడించి విషయాన్ని చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది. అంతేగాని నాకు ఇలాగైపోయింది, నాకు వచ్చేసింది, మన గోల ఎవరు వినరు. అయిపోతే కూర్చో, అంతేగాని పంచాయతీ పెట్టదు. మనకి ఏంటంటే ఏదో అవుతే జ్ఞానం అనుకుంటున్నామండి. ఏదైనా జ్ఞానం కాదు, జ్ఞానం వచ్చేది కాదు, అది మనమే. అది నేనంటే ఏంటి? నేనంటే నేనే. నేను మోహన అన్నది తలంపు, నేను తలంపు కాదు. అందరూ అబ్జర్వ్ చేయండి, ఇది అర్థమైపోద్ది. నేననేది తలంపు కాదు. మొన్న అంటున్నారు నేను పోగొట్టేసుకోవాలి, నేను పోదు. ఎందుకంటే ఉన్నదే నేను. నువ్వు పోతావు కానీ అది పోదు. నీ నామరూపాల్లోంచి నేనుతో విడుదల పొందు. అర్థం చేసుకుంటే అది చేసుకుని అప్పుడు నీ ప్రమేయం లేకుండానే నీకు విడుదల వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు మనకి బోల్డ్ అనుభూతులు కలుగుతాయి. ఈశ్వరుడు సూర్యుడు ఉదయించక ముందే వెలుగు ఎలా వస్తుందో, ఈశ్వర అనుభవం కలగక ముందే ఈశ్వర అనుభూతి అప్పుడప్పుడు కలుగుతుంది మనకి. కానీ అది నిలబడదు. ఎందుకంటే మనకి అలవాట్లు ఉన్నాయి, వాసనలు ఉన్నాయి, చెప్పారు కదా. ఇప్పుడు అవన్నీ పూర్తిగా పోతే తప్ప ఇది సస్టైన్ అవ్వమని. మాకేమనిపిస్తుంది అంటే సస్టైన్ అయ్యాకే పోతాయి.
దాని వల్లే జరుగుతున్నప్పుడు నేనెలా చేయగలను సాధన? అంతా ఈశ్వరుడే అయితే మోహన్ ఎక్కడుంది? మోహన్ ఎవరింతకి? ఒక్క మోహనే ఉందా? చాలా మంది ఉన్నాం. మరి వీళ్ళందరూ ఎవరు అనే ప్రశ్న మనకి మనం వేసుకోవాలి. ఎవరు వచ్చి వెయ్యరు. నిన్ను నువ్వే చూసుకోవాలి. అప్పుడే నీలో నువ్వు మాత్రమే ఉన్నట్టు మనకి అర్థమవుతుంది. అంతే. అనుభవానికి చైతన్యం యొక్క దయ లేకుండా దానంతట అది రివీల్ అవ్వదు. మనం ఇప్పుడు అందరూ గడ్డ దగ్గర వచ్చి నిలబడి ఉన్నాం. ఎవరి సాధనలో వాళ్ళు బాగా పరిణతి చెంది ఆ లాస్ట్ స్టెప్ దగ్గర నిలబడి ఉన్నాం. ఎప్పుడు ఈశ్వరుడు ఎవరిని వచ్చి తాగుతాడో తెలియదు. ఆ ఊర్లు పట్ల వెళ్ళి పడతాం. అంతవరకు వెయిటింగ్. ఉత్తర ద్వారం క్యూలో నిలబడాలి. నిలబడవలసిందే. మనం ఎంత సాధకులు అయినా నిలబడి ఉందాం. మళ్ళీ రావు కదా. భగవాన్ అడిగారు, భూమి మీదకి రాకుండా ఉండాలంటే నేనేం చెయ్యాలి? పుట్టకుండా ఉండను. పుట్టేవా వదిలేసిన బాణమే. పుట్టిన తర్వాత ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పడానికి లేదు. కాబట్టి పుట్టకుండా ఉండడానికి నీ వల్ల ఏ ప్రయత్నాలు జరుగుతాయో ఆ ప్రయత్నాలు చెయ్యి అన్నారు. నా వల్ల ఏ ప్రయత్నం అవదు. పాహిమా రక్షమామే. నేను ఏ ప్రయత్నం చెయ్యలేను. నా ద్వారా ఏ ప్రయత్నం జరిగినా అది ఈశ్వరుడు దయ వల్ల జరిగింది. మనకి ఏ తలంపు వచ్చినా ఈశ్వరుడు దయ వల్ల వచ్చింది. మనకి మంచి జరగచ్చు, ఈశ్వరుడు దయ వల్ల జరిగింది. మనకి చెడు జరగచ్చు, అది మనకి అర్థం అవ్వక ఈశ్వరుడు దయ వల్ల జరిగిందని అనుకోలేము. ఎందుకో ఈశ్వరుడు వద్దనుకున్నాడు కాబట్టి అలా అశాంతిగానే అంటాం. అది అర్థం అవ్వక ఈశ్వరుడు దయ వల్ల అని అనలేము. కానీ ఇదన్నా అనుకుంటున్నాం కదా, దీన్నే అనుగ్రహిస్తాడు. ఈశ్వర అని నామం వచ్చేసరికి ఈశ్వరానుగ్రహం కలిగిపోతుంది. తర్వాత ఈ నేనెవరంటే నేనెవరే. నేనెవరంటే సమాధానం లేదు. నాన్నగారు చెప్పారు, నేనెవరు అనే ప్రశ్నకి సమాధానం జ్ఞానమే. అందరూ అని చూడండి, నేను 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 అని తలంపులన్నీ ఆగిపోతాయి. చాలాసేపు ఆగిపోతాయి. ఎందుకంటే నేను అన్నది మనం ఉన్న స్థితి. అది నామం కాదు, రూపము కాదు, ఏమీ కాదు. ఎగ్జిస్టెన్స్. ఆ ఎగ్జిస్టెన్స్ ఎలా పొందాలంటే పొంది ఉన్నాం ఆల్రెడీ. మనం అందులోనే ఉన్నాం. ఇవన్నీ వచ్చిపోతున్నాయి కానీ ఉండటం అన్నది ఎప్పుడు ఉంది. మనం పడుకుని లేచినప్పుడు ఉన్నాం, పడుకున్నప్పుడు ఉన్నాం, మనం ఏడుస్తున్నప్పుడు ఉన్నాం, తింటున్నప్పుడు ఉన్నాం, ఉంటున్నప్పుడు ఉన్నాం, సరదాగా ఉన్నాం. అన్ని అవస్థల్లోని ఉన్నాను అన్నది కామన్ గా ఉన్నాం. అందరూ ఉన్నాం. ఆ ఉండటమే ఎగ్జిస్టెన్స్. అది ఎక్కడో ఉంది, ఏదో చేస్తే పొందుతుంది అనుకుంటున్నాం. దాన్ని గుర్తిస్తే పొందేస్తాం. ఇదే నాన్నగారు చెప్పారు. మీరు ఏం పెద్ద సాధనలు చేయక్కర్లేదు. మెంటల్ కాంటాక్ట్ ఈశ్వరుడితో పెట్టుకోండి. ఇప్పుడు ఇలాగ జయంతి చూస్తే బాగుంది కదా. మనకి ఇవన్నీ ఈశ్వరుడు జరుపుకుంటాడు. అవసరం. మానవాళికి ఇవన్నీ అవసరం. కృతజ్ఞత చెప్పాలని, మనకి మంచి క్వాలిటీస్ నేర్పడం కోసం ఈ రోజైనా ఈశ్వరుడికి కృతజ్ఞత చెప్పాలి. పుట్టినరోజులు చేయండి, జయంతులు చేయండి, వర్ధంతులు చేయండి అని ఈశ్వరుడు చెప్పుంచాడు మనకి. అవి జరుగుతున్నాయి. ఇందులో ఎవరు గొప్పవాళ్ళం కాదు, అందరూ భాగస్వాములు కదండి. గ్రాండ్ గా చేసుకుని ఎవరు రాకపోతే దుఃఖమే కదా. కాబట్టి ఈశ్వరుడు అన్ని హృదయాలు కదిలించి కృతజ్ఞతాపూర్వకంగా మనల్ని కలుపుతున్నాడు. కాబట్టి మనకి ఏమొస్తే దాన్ని రెగ్యులర్గా షేర్ చేసుకుని సరదాగా ఈశ్వరుని పొందడం సరదాగా ఉండాలి. ఆ సరదాగా నవ్వుకుంటూ వెళ్ళిపోయి నవ్వుకుంటూ ఉందాం. ఆయన దగ్గర ఏడుపు వస్తుందని నవ్వుదాం. నాకు ఏడుపు వచ్చేస్తుందని నవ్వుదాం. ఏం బాగుంది కదా. ఏడుపు వస్తుందని ఏడుద్దాం. ఏడుపు వస్తుంది అంతే కదా, మనం కాదు కదా. ఏడుపు వచ్చేస్తుందని నవ్వుదాం. అలాగన్నీ పాజిటివ్గా, పాజిటివ్ సెన్స్తో ఈశ్వరుణ్ణి ఆశ్రయించటం వల్ల అసలు ఇన్ని మాటలు వద్దు కానీ ఇవన్నీ సత్పురుషుడితో దర్శనం అవుతూ వచ్చేస్తాయండి మనకి. ఇవన్నీ లుక్కీస్ కాదు, అన్నీ అసలు ఉండడమే. ఆ ఉనికే ఇనఫ్.
మన వైపు చూశాడా, మనం ఆయన వైపు చూసి ఏం అక్కర్లేదు. ఆ సమక్షంకి వెళ్ళామంటే అన్ని వచ్చి వరిస్తాయి. కానీ ఇక్కడ విశ్వాసం ముఖ్యం. ఇప్పుడు మనకి ఏ అనుభూతి కలగలేదు అనుకోండి, నాన్నగారి దగ్గర అందరూ ఎన్నో అంటున్నారు, నాన్నగారు నాకే అనుభూతి కలగట్లేదని అడుగుతున్నాము మనం. మనకి భయం, మనం పాపాత్ములం కదా, మనం ఇంకా ప్యూరిఫై అవ్వాలి అని అనుకుంటాం. అనుకుని అది అడగకుండా ఏడుస్తూ కూర్చుంటాం. దేవుడి దయ నాకు లేదా, దేవుడి దయ ఉండబట్టి ఏడుస్తున్నాం. దేవుడి దయ అంటే ఏంటండి? మన ఊపిరి తీయడం దేవుడి దయ, మన ఊపిరి ఆగిపోవడం దేవుడి దయ, మన నిద్రపోవడం దేవుడి దయ, మనం నడవడం దేవుడి దయ, అసలు మనం ఉండడమే దేవుడి దయ. ఇంక దేవుడి దయ లేదంటావేంటి? ఉన్నావు కదా, నువ్వు ఉన్నావు కదా, నువ్వు చెయ్యి. దాన్ని దేవుడు అనుకో. నువ్వంటే నీకు ఎరుకలోకి వచ్చే వరకు దేర్ ఈజ్ ఈశ్వర. వాడు ఉండాలి, ఉంటాడు కూడా. వాడిని ఆశ్రయించి మనందరూ సరదాగా ఇలాగా ఫంక్షన్లు జరుపుకుంటూ 4-5 రోజులుగా భగవాన్ జయంతి అంటే ఏంటో పులకింత వస్తాను. భగవాన్ జయంతి పునర్వసు నక్షత్రం కదా, ఆ ముందు రోజు అర్ధనారీశ్వర ఫంక్షన్ ఉంటుంది. భూమినాథేశ్వరుడు గుళ్ళో అర్ధనారీశ్వరుడు ఊరేగింపు వస్తుంటది. అదేంటంటే తెల్లవారి సూర్యోదయం అవ్వక ముందే దేవుణ్ణి ఊరేగిస్తారు. 1 గంటకో 1:30 ఊరేగిస్తారు దేవుణ్ణి. ఆ ఊరేగింపు వస్తూ అళగమ్మ ప్రసవ టైంలో ఆ గుమ్మలో వచ్చి ఆగింది ఆ ఊరేగింపు. అప్పుడు భగవాన్ పుట్టారు. అంటే భూమినాథేశ్వరుడే పుట్టాడు అక్కడ. என்னத்தவம் செய்தனல் அம்மா, என்னத்தவம் செய்தனல் அம்மா, அன்னை அழகம்மை பிள்ளை குருவை பேர என்னத்தவம் செய்தனல். ఏం తపస్సు చేసావు తల్లి? గురువునే బిడ్డగా కన్నావు, జగద్గురువుని బిడ్డగా కన్నావు. నువ్వేం తపస్సు చేసావు? మరి మనం ఏం తపస్సు చేసామండి? మనం ఏం చేయలేదు. జ్ఞానం ధ్యానం సాధన ఒకటి లేని నాకు రమణ ఎట్లు దొరికితే కారణమేమో. అలాగా మనం ఏం తపస్సు చేసాము? మనకి నాన్నగారు అయిపోయారు, ఆవిడికి బిడ్డ అవుతే మనకి తండ్రి అయ్యాడు. మరి ఇంక ఈశ్వరుడు ఎంతకన్నా ఏంటుంటది? మనకి ఎంత దుఃఖం వచ్చినా నాన్నగారు అని 4 సార్లు అంటే ఆయన ఒళ్ళోనే సేద తీరిపోతున్నాం. మనకి ఎంత ఆనందం వచ్చినా ఇది నాన్నగారు ఇచ్చిందే వచ్చింది కదా మనకి అని వచ్చేసరికి మనల్ని మనం మర్చిపోతున్నాం. ఇంతకన్నా బోధ ఏంటుంటది? అయితే బోధ వద్దా అంటే షేరింగ్ ఉండాలి. మనకి అర్థమయ్యే వరకు ఈశ్వరుడు చెప్పిన మాటల్ని మనం షేర్ చేసుకోవాలి. అలాగే సరదాగా అప్పుడప్పుడు కలుస్తూ, ఒక్క సత్సంగం ఉన్న రోజే కాకుండా మధ్య మధ్యలో కూడా వస్తూ కలుస్తూ మనం అందరూ ఈ మాటలు షేర్ చేసుకుంటూ ఈశ్వర అనుభూతిని మన అందరూ పొందాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇంకా నాన్నగారు నిర్యాణం కదా, నాన్నగారు నిర్యాణ రోజు టైం అయిపోయింది. నాన్నగారు నిర్యాణం కూడా చెప్పుకోవాలి కదా మనం. భగవాన్ లాస్ట్ డేస్ లో చెప్పిన 2 మాటలు చెప్పి, నాన్నగారు లాస్ట్ డేస్ లో చెప్పిన 2 మాటలు చెప్పి భగవాన్ దగ్గరికి పడుకుని ఉంటాడు. మేమందరూ నీ కోసం వచ్చాం, నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతున్నావు, మా సంగతి ఏంటి అడిగా. మరి నేను ఎవరి కోసం వచ్చాను? అది ఆ మాట కొత్తలో విన్నప్పుడు నాకు అర్థం అవ్వలేదండి. నేను ఎవరి కోసం రావడం ఏంటి, నేను రావడం ఏంటి, అసలు అది నేను ఎక్స్ప్రెస్ చేయలేదు. కానీ అద్వైత పరాకాష్ఠ మాట. నేనెవరి కోసం వచ్చాను? నన్ను మనకు అర్థం అవ్వదని నన్ను ఏ ఈశ్వరుడు తీసుకొచ్చాడో వాడే మిమ్మల్ని తీసుకొచ్చాడు. అంటే దిగిపోయాడు మాట, ఇంకా స్టేట్ మనకి అందదని. అలాగే అలమేలు ఆఖరి రోజుల్లో పాయసం ఇచ్చింది, ఇస్తే దిగలేదు. చెంచాడు పాయసం కూడా దిగట్లేదు. అంతే
అంటే ఇప్పుడు అన్నాడు మాట, నాకు పాయసం దిగలేదని నువ్వు బాధపడుతున్నావు, 53 ఏళ్ళుగా నేను చెప్పింది మీకు దిగలేదని నేను బాధపడుతున్నాను, ఇద్దరికి దుఃఖమే మిగిలింది. అంటే బాడీ వస్తే దుఃఖమే దేవుడైనా సరే. కాబట్టి దేహం రాకుండా జాగ్రత్త పడమంటున్నాడు. మేము ఎలా పడగలం భగవాన్? నేను ఆశ్రయిస్తాం, నీ అనుగ్రహం వల్ల దేహం రాకుండా ఉంటుంది అంతే తప్ప మేము సాధన చేసి దేహం రాకుండా అయితే, మేము సాధన చేస్తే ఎక్కువ వచ్చేస్తాయి దేహాలు. నీ దయ వల్ల రాకుండా పోతాయి. అక్కడికి మమ్మల్ని మేలుకో కదా. బాగుంది కదా. ఇలాగ నాన్నగారు లాస్ట్ డేస్ లో మంచి మాట చెప్పారు. ఆ కిటికీ తలుపు వేసేసారు రూమ్ దగ్గర. నాన్నగారు చెప్పారంట, అంటే సమ్ టైమ్స్ వేసేవారు, భక్తులు వస్తే తీసి ఉంచేవారట. నాన్నగారు అన్నారంట, దేవతలు దర్శనం కోసం వస్తున్నారు, ఆ కిటికీ తలుపు తీసి ఉంచండి అన్నారు. ఎవరు దేవతలు? మనల్ని దేవతలు చేశాడండి. అది ప్రేమ అంటే. ప్రేమ అంటే అది. మనం ఎలాంటోడో మనకి తెలుసు కదా, కానీ ఆయన దేవత అన్నాడు. ఆయన అన్నాడు కదా అని మన దేవతలం కాదు. మనల్ని మనం చూసుకుంటే తెలుస్తుంది మన దేవతలమో దెయ్యాలో కదా. భగవంతుడు చెప్తాడు, కానీ మనల్ని చూసుకునే బుద్ధిని ఇచ్చాడు. కాబట్టి ఆ బుద్ధిని ఉపయోగించి మనం ఎలా ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం, ఏంటి ఇలా ఉన్నాం, భగవంతుడి దయ లేదా నా మీద, ఉంటే నాకు తెలియాలి కదా. అలా మనకి నచ్చినట్టు మనకి ఏమనిపిస్తే అది నిరంతరం ఈశ్వరుడితో మాట్లాడడం మొదలెడితే ప్రపంచ వాసన అదే వదిలేస్తుంది మనల్ని. ఆయన ఉంటాడు, మనమే తగ్గిపోతాం. ఇలాగ ఎవరికి నచ్చినట్టు సాధనా ప్రక్రియ అంటే ఇదే. అది జరుగుతున్నప్పుడు కూడా ఈశ్వరుడు దయ లేకపోతే నేను చేయలేను కదా, నేను ఇలా అడగలేను కదా, నీ దయ వల్లనే కదా అని నిరంతరం అన్ని ఈశ్వరుడే అంటూ ఉండగా 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 ఈశ్వరుడు అంటే ఏంటో అనుభవానికి వచ్చేస్తాడు. అప్పుడు కానీ ఈశ్వరుడు అంటే ఏంటో తెలియదు మనకి. తెలుసని అనుకోవద్దు, అనుకుంటే తెలియదనే అర్థం కదండి. పాట పాడేస్తాను, టైం ఎవరైనా మాట్లాడతారా? దీనుడనేను దేవుడవు నీవు, నీ నిజ మహిమే నెరపుటగా. దీనుడనేను దేవుడవు నీవు, ఇది ఫుల్ ఫిలాసఫీ పాట, బాగుంటుంది. మతి జనన మెరుగా మరణం బెరుగను, హితబుగ నిన్నిక ఎరిగేనా. క్షితి పుట్టించిన శ్రీపతివి నీవు, క్షితి పుట్టించిన శ్రీపతివి నీవు, గతి మాపై దయజూతువుగా. దీనుడనేను దేవుడవు నీవు. అంటే నాకు జననం తెలియదు, మరణం తెలియదు. ఓన్లీ నువ్వన్నా తెలుస్తావంటే అది తెలియదు. ఇవి రెండు తెలియకపోవడం మనకి కరెక్టే లేదు. ఆయన తెలియడం అనేది తెలియడం కాదు, అది ఉండటం. అక్కడ అన్నమాచారు అది చెప్తా. కనీసం నువ్వన్నా తెలుస్తావంటే నన్ను నేను తెలుసుకుంటానా అని అడుగుతున్నాడు. కానీ నువ్వు మాత్రం క్షితి పుట్టించింది. సృష్టిలో ఈశ్వరుడు కూడా సృష్టిలో పుట్టాడు, మనం కల్పించినోడు కాదు, స్వయంభూ కూడా కాదు. క్షితి పుట్టించిన శ్రీపతివి నీవు, నిన్ను భూమి మమ్మల్ని కన్నట్టు నిన్ను కూడా మాకు అండగా సృష్టించింది. కాబట్టి నీ దయతో మమ్మల్ని మేమెవరో తెలుసుకునేలాగా మమ్మల్ని అనుగ్రహించు. అంతవరకు నేను దీని నుండి నువ్వు దేవుడివి. తలచనా హేయము తలచనా మలినము తలపున ఇక నిన్ను తలచేనా.
తలచనము తలచనా మలినము తలపున ఇక నేను తలచేనా అలరిన నాలో అంతర్యామివి అలరిన నాలో అంతర్యామివి కలుషమేరయనను తల తూగక మనకి బోల్డ్ తలంపులు వస్తున్నాయి కదా. నా తలంపులన్నీ హేయమైనవి మలినమైనవి, కానీ నీవు తలంపు కాదు, నువ్వు హేయము మలినము రెండు కాదు. కాబట్టి నీ పవిత్రమైన తలంపులో నన్ను ఒకసారి నువ్వు తలొచ్చు. నేను తలచడం కాదు, నా తలంపులో నువ్వు నన్ను తలచుకో అని అంటున్నాడు అనమాట. ఇలాగ ప్రార్థిస్తున్న నాలో అంతర్యామిగా నువ్వే ఉన్నావు, ఎవరో ఎక్కడో లేవు. నువ్వు అంతర్యామిగా ఉండి నీ తలంపులో నువ్వు తలస్తూ నేనెవరో నాకు తెలియజేసేలాగా నన్ను నీ తలంపుల్లో ఒక్కసారి తలంచట. నీ తలంపులు అంటే మన తలంపే, మన లోపల జరిగేది మనదే, ఇతరులది కాదు, దేవుడిది కూడా కాదు. మన లోపల ఏం జరిగినా అది మనదే. ఇది బాగా గుర్తుపెట్టుకొని సరదా సరదాగా భోజనాలు పెడతారు చేసేసి భగవాన్తోనే ఎప్పుడు ఉన్నాంలేండి అందరూ, కొత్తగా ఏం ఉండక్కర్లేదు. కానీ నాన్నగారు మాత్రం భగవాన్ని మనకి ఓన్ చేశారు, తీసుకొచ్చి. అది ఎవరి వలన సాధ్యం కాదు. అయితే భగవాన్ చెప్పారంట నాన్నగారు వస్తారని. నాకు ఏదో సత్సంగంలో విన్నా, భగవాన్ మీ తదనంతరం బోధ ఎలా ఉంటుందంటే నాన్నగారు వస్తారని చెప్పారంట. ఏదో క్యాసెట్ లో వచ్చింది, నాన్నగారు చెప్పారు. మరి వచ్చారు కదా. సత్య భాషణునికి అఖిలాండ నాయకునికి పతికి హారతి రే సీతాపతికి హారతి రే నిధ కాంతాయ కళ్యాణ నిధయే నిధయే దినా శ్రీ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణానిధే చక్రవర్తి తనూజాయ చక్రవర్తి తనూజాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం గురు రూపము గిరి రూపము శ్రీనాన్న పాదమే మాకు శరణ్